ఈ సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరు కళ్ళను మూసుకొని దేవుడిని మహిమపరుస్తూ స్తుతిద్దామా కొంచెం సేపు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. మా గొప్ప దైవానికి స్తోత్రం 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 స్తోత్రం. మా రక్షకుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా పోషకుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా మంచి కాపరీనికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడేవయ్యా, నీకే వందనాలు. స్తోత్రం 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 రాజా. తండ్రి, ఎవ్వరికి లేని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. నేను అందుని బట్టి నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. మా కొరకే తండ్రి నువ్వు కల్వారి సిలువలో బలియాగమయ్యావు తండ్రి. మా నిమిత్తం తండ్రి యేసయ్యా మా పాపాల్ని మా శాపాల్ని నువ్వు మోసి ఉన్నావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం 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 రాజా. ఎబినేసరే నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎల్రోహి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆడోనాయముకు స్తోత్రం 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 రాజా. యేసయ్యానికే వందనాలు వందనాలు వందనాలు. నజరేయుడానికే స్తోత్రం 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 తండ్రి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకే స్తోత్రం 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 రాజా. నేను పరిశుద్ధుడు 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 అని ఎల్లప్పుడూ దూతలతో కొనియాడబడుతున్న మా మహా గొప్ప పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకి స్తోత్రం 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 తండ్రి. ఈ సాయంకాల సమయంలో తండ్రి యేసయ్యా మేమందరం తండ్రి యేసయ్యా ఇక్కడ కూడి ఉండి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు రాజా. అందుని బట్టి నీకు స్తోత్రం 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 తండ్రి. ఎంతో మందికి తండ్రి యేసయ్యా ప్రార్థించడానికి స్థలం లేదు తండ్రి యేసయ్యా. ప్రార్థించడానికి తండ్రి యేసయ్యా ఒక సరైన పరిస్థితులు లేకుండా ఉన్నారు తండ్రి. అయినా తండ్రి మీరు మమ్మల్ని కాచి కాపాడి మాకు ఎంతగానో యేసయ్యా మీరు ఇచ్చిన ఈ స్లాఖ్యతను బట్టి నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం రాజా. ఏనా నీకు వందనాలు వందనాలు. ఏనా కృపామయుడానికి స్తోత్రం స్తోత్రం. కరుణామయుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులపై ఆసీనుడానికి స్తోత్రం స్తోత్రం. స్తోత్రార్హుడానికి స్తోత్రం 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 రాజా. ఏనా పరిశుద్ధుడు 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 రాజా. నీకే వందనాలు వందనాలు వందనాలు. అబ్రహాము దేవుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇస్సాకు దేవుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యాకోబు దేవుడానికే స్తోత్రం 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 రాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడా నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం రాజా. ఇదిగో తండ్రి నేను యేసయ్యా ఈ సాయంకాల సమయంలో నేను తండ్రి యేసయ్యా ఈ ఆరాధన నీ పాదాల చెంతకు అర్పించుకుంటున్నాను తండ్రి. నేను మీరే తన ముఖ్యత వహించండి యేసయ్యా. నేను ఆది నుండి అంతము వరకు తన యేసయ్యా నేను నీ చేతికి అప్పగించుకుంటున్నాము రాజా. నేను మీరు నడిపించండి యేసయ్యా. నీ ప్రసన్నతతో మమ్మల్ని నింపండి తండ్రి. ఎవరు ఎలాంటి కష్టాలతో ఎలాంటి దుఃఖముతో ఎలాంటి బలహీనతతో ఎలాంటి తన యేసయ్యా కన్నీటితో వచ్చినదని వారి పరిస్థితులు మార్చగలిగిన గొప్ప దేవుడు రాజా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదండి. సమస్తం నీకు సాధ్యము రాజా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నేను యేసయ్యా నీ దాసుని కూడా మీరు బలపరచండి. మంచి వాక్యంతో మీరు మాతో మాట్లాడండి. నేను ఆరాధిస్తున్న దాన్ని యేసయ్యా వర్షిప్ టీంని కూడా దాన్ని మీరు బలపరచండి రాజా. భయభక్తితో మేము ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించండి. మాలో ప్రతి పాపములు నేను యేసయ్యా నీకు విరోధమైన కార్యములు అన్నిటినీ దూరపరచండి రాజా. పరిశుద్ధపరచండి తండ్రి. ప్రతి ఒక్కరిని నీ మహిమతో మీరు నింపండి. మీరు ముట్టండి యేసయ్యా. నీ అభిషేకాన్ని అనుగ్రహించండి. సమస్తాన్ని నీ పాదాల చెంతకు అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి కీర్తనలు 84 సామ్స్ 84 తీసి చదువుకుందామా? అందరు కలిసి చదువుకుందాం. కీర్తనలు 84 అధ్యాయం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించి వారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములది అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, నా కేడమా,
దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖము లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ యందు నమ్మికయుంచువారు ధన్యులు. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ఎంత క్లియర్గా మంచిగా చెప్తున్నాడంటే ఆయన సన్నిధిని గురించి ఇక్కడ మంచిగా వివరిస్తున్నాడు. మనం బయట మనకు ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్నొచ్చినా ఏదైనా ఒక బలహీనత వచ్చింది ఏం చేస్తాం, మనం వెంటనే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం, లేదంటే రిలేటివ్స్ దగ్గరికి వెళ్తాం, లేదంటే ఎక్కడికి వెళ్తే మనకు మనశ్శాంతి దొరుకుతుందో అక్కడికి వెళ్తాం. కానీ ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే దేవుని సన్నిధిలో ఒక్క దినం ఉండట ఎంత శ్రేష్టమో. 1000 దినాలు నువ్వు ఎక్కడైనా గడపొచ్చు. పెద్ద బంగ్లాలో రాయల్ ప్యాలెస్గా ఒక పెద్ద రాజభోగాలతో నువ్వు ఉండినా సరే దేవుని సన్నిధిలో నువ్వు గడిపిన ఒక్క దినము అంత శ్రేష్టమని ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నాడు. ఈ మధ్య చాలా రోగాలు వస్తున్నాయండి. ముందంతా మనకి క్యాన్సర్ అంటే భయం, ఎయిడ్స్ అంటే భయం, ఇంకా హార్ట్ స్ట్రోక్స్ అంటే భయం. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే స్టడీలో చూసుకుంటే యాంగ్జైటీ లెవెల్స్ అనుకొని ఒక కొత్త డిసీజ్ స్టార్ట్ అయింది. యాంగ్జైటీ లెవెల్ 1, 2, 3, 4 అండ్ 4 వచ్చిందంటే అది పిచ్చే చచ్చిపోతాడు అనమాట. అలా ఉంది ఇప్పుడు. ఎందుకంటే మనకి ఈ లోకంలో ముందున్న జనరేషన్కి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చేసాయి. కాబట్టి అందరూ ఎక్కువగా ఓవర్ థింకింగ్, అన్ని విషయాల గురించి ఆలోచించి డిప్రెషన్స్కి వెళ్ళిపోవడాలు ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. కానీ ఇవన్నిటికీ ఒకటే మార్గం ఏంటంటే యేసయ్య మాత్రమే. మనకి చాలా శోధనలు వస్తున్నాయి. ఇప్పుడు అన్నిటికీ ముందంతా ఒక 100 రూపాయలు తీసుకెళ్తే ఎన్నో ఇంటికి సామాన్లు కొనుక్కొని రావచ్చు. ఇప్పుడు బయటకు వెళ్ళామంటే తక్కువలో 500 కావాలి బేసిక్ థింగ్స్ కొనాలన్నా సరే. సో ఇప్పుడు అన్నీ మారిపోతుంది. కాస్ట్ కానీ, లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ అన్నీ మారిపోయాయి. కాబట్టి జనాలకు కూడా ఏంటంటే స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతూనే ఉంది. ఎలా సంపాదించాలి, ఎలా ఉండాలి, నా ఫ్యూచర్ ఏంటి అనే ఆలోచిస్తున్నారు తప్ప దేవుడి మీద భారం వేసి జీవించే జనులు చాలా తక్కువ ఈ రోజుల్లో. అందుకనే చాలామంది డిప్రెషన్స్ అని ఇదనే వెళ్ళిపోతున్నారు. మనం ఏం చేయాలంటే ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు మనకు వచ్చినా దేవుని సన్నిధికి వచ్చి, దేవుని ఆవరణంలోకి వచ్చి మనం ఆయనతో మనం గడిపామంటే ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మార్చగల శక్తి గల దేవుడు మనకున్నాడు. సో ఈ సాయంకాల సమయంలో మీ అందరినీ నేను ఉత్సాహిస్తూ మనందరం కలిసి అందరికి తెలిసిన పాటలే పాడుకుందాం, ఉత్సాహంగా పాడదాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన ఆరాధన
హల్లెలూయా. బ్రెక్మన్స్ గారి పాట రాజధాని భవనంలో, ఆ పాట పాడుకుందాం. అందరూ కొంచెం ఉత్సాహంగా దేవుని సన్నిధిలో పాడదామండి. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కెను, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కెను, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. పరిశుద్ధపరచు యెహోవా మెకాదిష్, ఆరాధన నీకే. పరిశుద్ధపరచు యెహోవా మెకాదిష్, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధన నీకే. ఆరాధన,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అవును, మన దేవుడు మనకు బలముగా ఉన్నాడు, మన దేవుడు మన కోటగా ఉన్నాడు. ఆయన ఆరాధిద్దామా? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధిద్దామా? ఆయన సన్నిధికి వచ్చే ఈ తరుణాన్ని మనం వృధా చేసుకోకూడదండి. ఈ సాయంకాల సమయంలో అందరూ మన హృదయాల్ని యేసు వైపు తిప్పి పూర్ణ మనసుతో ఆయన ఆరాధిద్దాం. ఈ సమయంలో యేసయ్య మనతోనే ఉన్నాడు, మన మధ్యనే నివసిస్తున్నాడు. ప్రతి ఒక్కరి పక్కనే యేసయ్య ఉన్నాడు. దయచేసి పూర్ణ హృదయంతో ఆయన వేడుకుందామా? మనకు ఎలాంటి అవసరతలు, ఎలాంటి పరిస్థితులు మనం ఇక్కడికి వచ్చి ఉన్నా ప్రతి ఒక్కటి ఆయన ఎరిగి ఉన్నాడండి. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. మనల్ని ఎప్పుడు పడగొడదామని శత్రువుడు ఎప్పుడు మనల్ని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎన్నో శోధనలు మన జీవితాల్లో కలుగజేస్తాడు. కానీ దేవుని పట్ల మనం ఒక తీర్మానం కలిగి ఉండాలి. ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలని అనుకుంటాం. అదే సమయంలో సాతాను శోధనలో మనకు పడగొట్టాలనుకుంటాడు. మునుపటి ఉన్న ప్రార్థన జీవితం కన్నా ఇప్పుడు ఇంకా దారుణంగా మారిపోతుంది. ఆత్మస్థితి చాలా దిగజారిపోతుంది. ఆ సమయంలో దేవుని సన్నిధికి మనం వచ్చి ప్రతిరోజు మనం రీఛార్జ్ చేసుకునేలాగున ప్రతి ఆదివారం వచ్చి మన ఆత్మస్థితిలో మనం బలపరాలండి. దేవుని పూర్ణ హృదయంతో ఆరాధిద్దాం. మన పక్కన ఎంతమంది కూలిపోయినా, ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో కష్టాల్లో కొట్టుమిట్టాడుకుంటున్నా దేవుని మన ఒక్కరోజు కూడా మన చెయ్యిని విడవడు. కళ్ళను మూసుకుంటూ అందరూ లేచి నిల్చొని దేవుని ఆరాధిద్దాం. నీవు నన్ను ప్రేమిస్తున్నావు గనుక నేను తప్పించదునని సెలవిచ్చిన మన యేసయ్య, శ్రమలలో నేను నీకు తోడై ఉంటానని సెలవిచ్చిన మన యేసయ్య మనకు ఆధారముగా, ఆశ్రయముగా, మన శైలముగా, మన దుర్గముగా, దాగు చోటుగా మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నాడండి. వేటగాడు ఎప్పుడెప్పుడు మనల్ని గర్జించే సింహము వలె ఎదురు చూస్తూ ఉంటున్నాడు, పడగొడదామని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఆ సమయంలో యేసయ్య దగ్గరికి నువ్వు వస్తావా? ఎలాంటి కొదువు నీకు ఉండదు, ఎలాంటి మేలు నీకు కొదువుగా ఉండదు. ఆయన యందు నమ్మిక ఉంచి వారికి ఏ మేలు కొదువే ఉండదని సెలవిచ్చాడు. రాత్రి వేళ ఎలాంటి భయం మనకు వచ్చినా, ఎలాంటి రోగము మనకు కలిగినా, మన గుడారముకి ఎలాంటి అపాయం వచ్చినా, ప్రతి పరిస్థితుల్లో యేసయ్య మనకు తోడుగా ఉంటున్నాడండి. నువ్వు యేసయ్యని విడిచి వెళ్ళినా ఆయన ఒక్కరోజు కూడా నీ మీద మొహం చూపించుకోకుండా లేదు. ఎంత దూరంగా నువ్వు వెళ్ళినా ఆయన నీ అంత దగ్గరగా వస్తున్నాడు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా ఏ అపాయము నీ దగ్గరికి రాకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. అందరు కలిసి పాడుకుందామండి. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేదయా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు.
అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. నేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. నేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కీడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు, రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు, రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. నేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. నేనే లేదయ్యా మనకి ఎవ్వరు ఆధారం కాదండి ఈ లోకంలో. నా శృంగమా నా కీడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కీడమా. ఆరాధన ఆరాధన ఆరాధిస్తుండగా దేవుని శక్తిని మనం పొందుకున్నామండి, ఆయన అభిషేకాన్ని పొందుకున్నాం. ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, మనకు ఆధారం. నా శృంగమా ఆయనే మన నా శృంగం. శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి, నీకే ఆరాధన,
నీకే ఆరాధన అర్పించుకుంటున్నాం రాజా. నేనా మమ్మల్ని పరిశుద్ధపరచండి రాజా. నేనా మా శృంగమానికే స్తోత్రం, మా బలమానికే స్తోత్రం, మా దుర్గమానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రాజా. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, స్తోత్రం తండ్రి. మా ఆత్మ, శరీరం, ప్రాణం సమస్తాన్ని నీ పాదాల చెంతకు అర్పించుకుంటున్నాం రాజా. తండ్రి నేను మమ్మల్ని పరిపాలించండి, మా జీవితాల్ని, మా ఆత్మీయత స్థితిని మీరు పరిపాలించండి రాజా. లార్డ్ యు రూల్ ఓవర్ అవర్ లైఫ్స్ ఫాదర్. ఆండవరే స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా తండ్రి దేవానికి స్తోత్రం, పరలోకపు రాజ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. స్తోత్రం, స్తోత్రం రాజా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజ్యానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడవునికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రాజా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైనా నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైనా నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా. అందరి చేతులను ఆకాశం వైపు ఎత్తి దేవుని మహిమ పరుద్దామా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన యేసయ్య నామానికి సమర్పించుకుందాం. ఈ ఆరాధన ద్వారా మన జీవితాలలో ఉన్న ప్రతి ఒక్క కట్టుగలను, ప్రతి ఒక్క బంధకాలను, ప్రతి ఒక్క చీకటి సంబంధమైన కార్యములను యేసయ్య లయపరుస్తున్నాడండి. ఒక విడుదల పొందిన విశ్వాసముతో ఆయన సన్నిధిలో ఆయన వాక్యంతో బలపరచాలని ఆయన స్తుతించి ఆరాధిద్దాం. యేసయ్యా మీరు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ స్తుతి ఆరాధన నీ పాదాల చెంతకు అర్పించుకుంటున్నాను తండ్రి. నేను యేసయ్యా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక నామం ద్వారా తండ్రి నిన్ను మహిమపరుస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను కొనియాడుతూ ఉన్నాం రాజా. నేను యేసయ్యా మా జీవితంలో మీ వెలుగుని ఇంకా అనుగ్రహించండి, ఇంకా మా ఆత్మీయత స్థితులను బలపరచండి. నేను జరగబోయే ప్రతి వాక్యాన్ని, నేను కానుకలే ప్రతి ఒక్క కార్యాన్ని నీ పాదాల చెంతకు అర్పించుకుంటున్నాం తండ్రి. మీరే ముఖ్యత వహించి నడిపిస్తారు నమ్ముకుంటూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరి సమయంలో దేవునికి కానుకలు, దశంభాగాలు చెల్లించిన సమయం. అందరూ మనస్పూర్వకంగా దేవునికి కానుకల్ని అర్పిద్దాం. మన మధ్యన స్టాలిన్ వచ్చి కానుకల పాటను పాడుతుంటారు. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదము,
గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయం ఆర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయం ఆర్భటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయం ఆర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయం ఆర్భటించెదము. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను. అందువేసిన ముద్ర కావలి నిల్చి దైవస్తుని ముందు. అందువేసిన ముద్ర కావలి నిల్చే దైవస్తుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయం ఆర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయం ఆర్భటించెదము. పాట పాడి వినిపించిన స్టాలిన్ గురించి ఒకసారి చప్పట్లు కొడదాం. ఓకే, ఈ వారంలో ఎవరికైనా బర్త్డే కానీ వెడ్డింగ్ యానివర్సరీ ఉంటే కనుక లేచి నిల్చుంటే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఎవరు లేరా? ఓకే, కానుకల నిమిత్తం వాక్యాన్ని నిమిత్తం బ్రదర్ సతీష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి మీకు వందనాలయ రాజా, స్తుతులు స్తోత్రములు ప్రభా. గడిచిన కాలమంతయు నాయన మమ్మల్ని కాచి కాపాడి ప్రభా యథావిధిగా నా తండ్రి మీ సన్నిధికి తీసుకొచ్చిన దాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. మీరే నా తండ్రి ప్రభా మాకు రక్షకుడై ఉన్నారు, మాకు తోడై ఉన్నారు ప్రభా. ఇదిగో నాయన గడిచిన నాయన ఆరాధనలో నా తండ్రి ప్రభా, పాటల్లోనూ ప్రభా ప్రార్థనలోనూ మీరు తోడై ఉండి నడిపించినందుకు వందనాలు రాజా, మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ప్రభా, ఇక్కడ కూడి ఉన్న బిడ్డలు నాయన తమ కష్టార్జితంలో ప్రభా తండ్రి నాయన ఇదిగో ప్రభా నీ సన్నిధి కొరకు ప్రభా, దేవాలయం కొరకు నాయన అర్పించిన కానుకలను ప్రభా దీవించండి ప్రభా. ఇదిగో నాయన 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ప్రభా వారికి అభివృద్ధిని దయచేయమని నాయన అడుగుతున్నాను ప్రభా. ఇదిగో ప్రభా ఇంకా రావాల్సిన నాయన నీ బిడ్డలు ఎంతోమంది నాయన ప్రభా అనేక పరిస్థితుల వల్ల ప్రభా చేరలేక ఉన్నారు ప్రభా. నాయన వారందరూ నా తండ్రి ప్రభా నడిపించండి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా ఎటువంటి ఇబ్బందులు ఇక్కట్లు లేకుండా నాయన ఇదిగో వచ్చే వారం కన్నా సరే నా తండ్రి ప్రభా నీ యొక్క ప్రభా నాయన జనము నాయన అధికమయ్యేటట్లు చేయండి ప్రభా. మీకే వందనాలు ప్రభా. నాయన ఇదిగో సంఘమును నా తండ్రి ప్రభా, ఇదిగో ప్రభా తెలుగు నాయన తెలుగు ప్రభా సంఘము ఇంకా అభివృద్ధి చేయండి ప్రభా. అనేకులు నాయన తెలుసుకొని వచ్చి ప్రభా నీ ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని దయచేయండి. నాకు మీకు వందనాలు ప్రభా. యేసయ్యా ఇదిగో ప్రభా దాదాపు నాయన ఇదిగో స్టార్ట్ అయ్యి తెలుగు ఆరాధన చాలా దినములైనా నా తండ్రి ప్రభా కొద్ది మంది మాత్రమే నాయన వచ్చున్నారు ప్రభా. ఇంకా అనేకులకు నా తండ్రి ప్రభా ఈ పరిచయం నా తండ్రి ప్రభా నాయన ఇదిగో ప్రభా పెరిగే భాగ్యం దయచేయండి. అనేకులు స్నేహితుల బంధువులు నా తండ్రి ప్రభా తెలుసుకొని నాయన నీ సన్నిధికి వచ్చే భాగ్యం దయచేయమని ప్రభా అడుగుచున్నాను. ఇదిగో నాయన ఇంకా నాయన జరగవలసిన ఆరాధనలు నా తండ్రి ప్రభా ఇదిగో మీ దాసునికి ప్రభా తోడై ఉండి నడిపించండి ప్రభా. నాయన మంచి వాక్యమును మంచి ఫలమైన నా తండ్రి ప్రభా వాక్యమును నాయన మా హృదయంలో నాటండి ప్రభా. అట్టి ప్రభా గొప్ప వాక్యమును మీ దాసుని నోట ఉంచి మీ దాసుని బలముగా వాడుకోమని జరగనున్న ఆరాధన అంతట్లో మీరు తోడుని నడిపించమని పరిశుద్ధుడు ప్రేమ కలిగిన కృప కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. శబ్దವಾಗಿ ಒಂದು హల్లెలూయా.
ಆಮೆನ್. ಗಟ್ಟಿగా హల్లెలూయా. ಕರ್ತನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಇರುವಂಥದ್ದು ಒಂದು ಸಂತೋಷಕರವಾದ ಕಾರ್ಯ. దేవుని యొక్క సన్నిధిలో ఉండడం ఒక సంతోషకరమైన ಆಮೆನ್. కార్యం. ಆತನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಾವು ಸೇರಿ ಬರುವಾಗೆಲ್ಲ ఆయన సన్నిధిలో మనమందరం చేరి ಆತನು ನಮ್ಮ వచ్చినప్పుడంతా ಮಧ್ಯದಲ್ಲಿ కూడా ಬರುವ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ఆయన మన మధ్యలో దిగి వచ్చే ಆಮೆನ್. దేవుడై ಆತನ ఉన్నారు. ನಾಮದಲ್ಲಿ ಸೇರಿದ್ರೆ ఆయన పేరులో మనమందరం కూడితే ಆತನ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದ್ಬಿಡ್ತಾರೆ. ఆయన ಆಮೆನ್. మన మధ్యలో దిగి ಈಗ వస్తారు. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಯೇಸು ಇದ್ದಾರೆ. ಆಮೆನ್. ఇప్పుడు మన మధ్యలో యేసయ్య ಅವರ ఉన్నారు. ಪ್ರಸನ್ನತೆ ಇದೆ. ಆಮೆನ್. ఆయన ఒక ప్రసన్నత మన మధ్యలో ఉంది. ಆಮೆನ್. ಈ ಒಂದು ವಾರದಲ್ಲಿ ನಮಗೆ ಅದು ಗೂಗಲ್ ಮೀಟಿಂಗ್ ಇರ್ತದೆ. ఈ వారం అంతా కూడా మనకి గూగుల్ మీట్స్ ఉన్నాయి. ಮಂಗಳವಾರ ಮೆನ್ಸ್ ಫೆಲೋಶಿಪ್ ಇರ್ತದೆ. మంగళవారము మగవాళ్ళ ఫెలోషిప్ ఉంది. ಥರ್ಸ್ಡೇ ಟೀನ್ಸ್ ಮತ್ತು ಯೂತ್ದು ಆ ಒಂದು ಮೀಟಿಂಗ್ ಇರ್ತದೆ ರಾತ್ರಿ 8 ಗಂಟೆಗೆ. గురువారము టీన్స్ మళ్ళీ యూత్ మీటింగ్ ఉంది రాత్రి 8 గంటలకి. ಫ್ರೈಡೇ ಶುಕ್ರವಾರ ವಿಮೆನ್ಸ್ ಮೀಟಿಂಗ್ ಇರ್ತದೆ. శుక్రవారము స్త్రీల కూటం ఉంది. ಆಮೇಲೆ ನಾವು ಆ ಒಂದು ಫೆಲೋಶಿಪ್ ಅದು ಗ್ರೂಪ್ನಲ್ಲಿ ಲಿಸ್ಟ್ ಹಾಕಲಾಗ್ತದೆ. ಗ್ರೂಪ್లో ಆ ಲಿಸ್ಟ್ ಅಂತ ಕೂಡ వేయబడుతుంది. ಆಮೇಲೆ ನಾವು ಈ ಒಂದು ಟ್ಯೂಸ್ಡೇ ಒಟ್ಟಿಗೆ ಈ ಒಂದು ತಿಂಗಳನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ఈ మంగళవారంతో ఈ నెల అయిపోతుంది మనకి. ವೆಡ್ನೆಸ್ಡೇ ನಾವು ಮೇ ತಿಂಗಳನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡಲಿದ್ದೇವೆ. బుధవారం మనము మే నెల ప్రారంభం అవుతుంది. ಅದರಿಂದ ಬೆಳಗ್ಗೆ ನಮಗೆ 5:30ಗೆ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇರುತ್ತದೆ. బుధవారం పొద్దున 5:30కి ప్రార్థన. ದೇವರು ಆ ತಿಂಗಳಿಗೆ ಇಟ್ಟಿರುವಂತಹ ವಾಗ್ದಾನ, దేవుడు మన కోసం ఆ నెల పెట్టిన వాగ్దానము ಆತನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬಂದು ನಾವು ಕೇಳಲಿದ್ದೇವೆ. ఆయన ఒక సన్నిధిలో మనమందరం కూడి వింటాము. ಆತನ ಪ್ರಸನ್ನತೆಯಿಂದ ನಾವು ಹೊಸ ತಿಂಗಳನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡೋಣ. ఆయన ఒక ప్రసన్నముతో మనం కొత్త నెలని ప్రారంభిద్దాం. ಕಮ್ಯುನಿಯನ್ ಕೂಡ ಅಲ್ಲಿ ನಮಗೆ ಇರ್ತದೆ. ప్రభురాత్రి భోజనం కూడా ఉంటది. ಆಮೆನ್. ಇದನ್ನು ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಿ, ಬಂದು ಭಾಗವಹಿಸೋಣ. ఇదంతా కూడా మనం మనసులో పెట్టుకొని మనం బాగా వచ్చి పాల్గొందాము. ಆಮೆನ್. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹೋದ ವಾರ ಆರಾಧನೆ ಸಮಯದಲ್ಲಿ ನಾನು ಒಂದು ಕಾರ್ಯ ಹೇಳಿದೆ. గత వారం నేను ఆరాధన సమయంలో ఒక విషయం మీతో పంచుకున్నాను. ಮುಂದಿನ ವಾರ ದೇವರ ಚಿತ್ತವಿದ್ದರೆ ಅದು ಸ್ವಸ್ಥತೆಯ ಒಂದು ಸಂಪೂರ್ಣ ಒಂದು ಕೂಟವಾಗಿರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನಾನು ಹೇಳಿದೆ. రాబోయే వారం ఒకవేళ దేవుని చిత్తం ఉంటే అది స్వస్థత గురించి మనం మాట్లాడుకుందామని. ಅದೇ ತರ ದೇವರು ಕೂಡ ಕೆಲವು ವಾಕ್ಯಗಳನ್ನು ಕೊಟ್ಟು ಅದನ್ನು ಬಲಪಡಿಸಿದ್ದಾರೆ. ఆ విధంగానే దేవుడు కూడా కొన్ని వాక్యాలను ఇచ్చి మనల్ని బలపరుస్తున్నారు. ಆಮೇಲೆ ಈ ಒಂದು ತಿಂಗಳಿನ ವಾಗ್ದಾನದ ಅಡಿಸ್ಥಾನದಲ್ಲಿ ఈ ఒక నెల వాగ్దానము ప్రకారంగా ಆ ದೇವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಶೂರನಂತೆ ಇದ್ದಾರೆ. దేవుడు మన మధ్యలో శక్తిమంతుడుగా ఉన్నారు. ಆಮೇನ್. ಎಲ್ ಗಿಬೋರ್ ಎಂಬುದಾಗಿ, గిబోర్ అని. ಎಲ್ ಗಿಬೋರ್ ಅನ್ಬದಾದ್ರೆ ಶಕ್ತನಾದ, ಸರ್ವಶಕ್ತನಾದ. ఎల్ గిబోర్ అంటే సర్వశక్తిమంతుడు అని. ಶೂರನಾದ ದೇವರು, శక్తిమంతుడైన దేవుడు. ಆತನು ಇರುವ ಸ್ಥಳದಲ್ಲಿ, ఆయన ఉన్న స్థలములో ಬಲವು ಪ್ರಕಟವಾಗ್ತದೆ. ఆయన ఒక బలము ప్రకటింపబడుతుంది. ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿದೀವಿ. ఆ విషయం గురించి మనం ధ్యానం చేసినాము. 2 ವಾರಗಳಲ್ಲಿ, గత 2 వారాల్లో ಯೇಸು ಆ ಒಂದು ಬಲವಾದ ದೇವರು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇರುವಾಗ, బలమైన యేసయ్య మనకు తోడై ఉండగా, ಆತನು ನಮಗೋಸ್ಕರ ಯುದ್ಧ ಮಾಡುತ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు. ಆಮೆನ್. ಆತನು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇರುವಾಗ, ఆయన మనతో ఉన్నప్పుడు ನಮಗೆ ಕಾರ್ಯವನ್ನು ಸಾಧಿಸಲು ಕೊಡುತ್ತಾನೆ, ನಮ್ಮನ್ನು ನಡೆಸ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಕೂಡ ನೋಡಿದ್ದೀವಿ. మనల్ని నడిపిస్తారు అని చూస్తున్నాము. ಹಾಗೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ అదే విధంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ಅನೇಕರು ಬಲಹೀನತೆಯಲ್ಲಿ ಇರುವುದು ಗೊತ್ತಾಯಿತು. ఎంతో మంది అనారోగ్యంతో ఉండడం మాకు తెలిసింది. ಶರೀರ ಪ್ರಕಾರವಾಗಿ ಕೆಲವರು ಬಲಹೀನವಾಗಿ ಇದ್ದರು. కొంతమంది శారీర ప్రకారంగా బలహీనంగా ಕೆಲವರು ఉన్నారు. ಮನಸ್ಸಿನ ರೀತಿನಲ್ಲಿ ಬಲಹೀನವಾಗಿ, కొంతమంది మానసికంగా బలహీనంగా ఉన్నారు. ಕೆಲವು ಸತಿ ಹೊರಗಡೆ ನಮಗೆ ಒಂದು ಬಲಹೀನತೆ ಇರುತ್ತದೆ. కొన్నిసార్లు బయట మనకు బలహీనత ఉంటుంది. ಕೆಲವು ಸತಿ ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಭಾರಗಳು ಇರುತ್ತದೆ. కొన్నిసార్లు మన హృదయం ఎంతో భారంగా ఉంటుంది. ಹಲವು ಸನ್ನಿವೇಶಗಳನ್ನ ಸಂಧಿಸಿ, ఎన్నో ఒక సన్నివేశాలని మనం ಹಲವು గమనించి ಸಮಸ್ಯೆಗಳನ್ನ ನಾವು ಎದುರುಗೊಳ್ಳುವಾಗ, ఆ సమస్యలను మనం ఎదుర్కొన్నప్పుడు ಅದರಿಂದ ಉಂಟಾಗುವಂತ ಬಾಧನೆ ఆ సమస్యల నుంచి మనకు కలుగుతున్న బాధ ನಮ್ಮಲ್ಲಿ ನೋವನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತದೆ. ఎంతో బాధ నొప్పిని కలుగు చేస్తుంది. ಇದರ ಬಗ್ಗೆ ಇಟ್ಟು ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ, ఈ విషయాల్ని మనం పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన ದೇವರು చేస్తున్నప్పుడు ಈ ಒಂದು ಸನ್ನಿವೇಶಕ್ಕೆ ವಾಗ್ದಾನಕ್ಕೆ ತಕ್ಕ ಹಾಗೆ ಇನ್ನೊಂದು ವಾಕ್ಯವನ್ನ ಕೊಟ್ಟರು. దేవుడు ఈ యొక్క వాగ్దానానికి తగినట్టుగా ఇంకొక వాక్యం ఇచ్చినారు. 147ನೇ ಕೀರ್ತನೆ 148వ కీర్తనలు 3ನೇ ವಾಕ್ಯ. 3వ వాక్యం. 147ನೇ ಕೀರ್ತನೆ 3ನೇ ವಾಕ್ಯ. ಓಕೆ.
ಮುರಿದ ಮನಸ್ಸುಳ್ಳವರನ್ನು ವಾಸಿ ಮಾಡುತ್ತಾನೆ, ಅವರ ಗಾಯಗಳನ್ನು ಕಟ್ಟುತ್ತಾನೆ. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ಆಮೆನ್. ಮುರಿದ ಮನಸ್ಸು, గుండె చెదిరిన ಉಂಟಾದಂತ ಗಾಯಗಳು, దాని నుంచి కలిగిన ಇದು గాయములు ಎರಡನ್ನ ದೇವರು ವಾಸಿ ಮಾಡುತ್ತಾನೆ. ఈ రెండిటిని కూడా ಆಮೇಲೆ దేవుడు ಮನಸ್ಸು ಮುರಿದು ಹೋಗ್ತದೆ, ಕಟ್ಟುತ್ತಾడు. ಮನಸ್ಸು ಮುರಿದು ಹೋಗ್ತದೆ. ఎన్నోసార్లు మన మనసు ನಾವು విరిగిపోతుంటది. ನೆನೆಸಿದ ಬಯಸಿದ ಕಾರ್ಯ ನಡೆಯದೆ ಹೋಗುವಾಗ, మనం ఆశపడిన కార్యాలు మన జీవితంలో జరగనప్పుడు, ಅದು ನಡೆಯದೆ ಹೋಗುವಾಗ ನಾವು ಮನ ಮುರಿದು ಹೋಗ್ತೇವೆ. ఆ విషయాలు జరగనప్పుడు మన మనసు విరిగిపోతది. ಅದು ಮನಸ್ಸಿಗೆ ಆತ್ಮಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು. ఇది మనస్సుకు ఆత్మకు సంబంధమైన ಇನ್ನೊಂದು విషయాలు. ಕೆಲವು ಸತಿ ನಮಗೆ ದೇಹದಲ್ಲಿ ಉಂಟಾಗುವಂತ ರೋಗಗಳು, కొన్నిసార్లు మన దేహంలో కలిగే రోగాలు, ಅದರಿಂದ ದೇವರು ಇದು ಎರಡನ್ನು ಕೂಡ ವಾಸಿ ಮಾಡುತ್ತಾನೆ. మన దేవుడు ఈ రెండిటిని కూడా స్వస్థపరచగలడు. ಹೀಲಿಂಗ್ ಅಂಡ್ ಹೋಲ್ನೆಸ್ ಎಂಬುದಾಗಿ ಈ ಒಂದು ಭಾನುವಾರನ ನಾವು ಹೈಲೈಟ್ ಮಾಡಿದ್ದೇವೆ. స్వస్థత, సంపూర్ణత, ఈ రెండు విషయాల్ని మనము గమనించాలి. ಆಮೆನ್. ಆತನು ಗುಣಪಡಿಸುತ್ತಾನೆ ಮತ್ತು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಮಾಡುತ್ತಾನೆ. ఆయన గుణపరుస్తారు మరి సంపూర్ణ పరుస్తారు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳುವಾಗ యేసయ్య చెప్తున్నప్పుడు ಆತನು ಹೇಳಿದನು, ನಾನು ಅವುಗಳಿಗೆ ಜೀವ ಉಂಟಾಗಿರಲು, ఆ విషయాలకి జీవము కలిగేలాగా, ನಾನು ಜೀವವನ್ನು ಕೊಡಲು నేను జీవాన్ని ఇవ్వడానికి ನಾನು ಬಂದೇನು. నేను వచ్చినాను. ಆಮೆನ್. ಆಮೆನ್. ಅಂದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ అంటే ಆ ಒಂದು యేసయ్య ಜೀವವನ್ನ ಕೊಡುವುದಕ್ಕೆ ಬಂದನು. జీవం ఇవ్వడానికి వచ్చినారు. ಆ ಜೀವವು ಪರಿಪೂರ್ಣವಾಗಬೇಕೆಂದಲೂ ಆತನು ಬಂದನು. ఆ జీవము పరిపూర్ణముగా ఉండాలని ఆయన వచ్చినారు. ಈ ಒಂದು ಸಂಜೆ ಆರಾಧನೆಯಲ್ಲಿರುವಂತ ನಿಮಗೆ ఈ సాయంకాల సమయంలో ಒಂದು ವೇಳೆ ఉన్న మీకు ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ವೇಳೆ ಬಲಹೀನತೆ ಇರಬಹುದು, మీ జీవితంలో ఏదైనా బలహీనత ఉండొచ్చు. ಅಥವಾ ಹಲವಾರು ನೀವು ಸಂಧಿಸಿದಂತ ಸಮಸ್ಯೆಗಳ ಮೂಲಕವಾಗಿ ಸೋತು ಹೋಗಿರಬಹುದು. ఎన్నో మీరు ఎదుర్కొన్న ఒక సమస్యల నుంచి ఓడిపోతున్నారేమో. ಆದ್ರೆ ದೇವರು ಗುಣಪಡಿಸ್ತಾರೆ. అయితే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. ದೇವರು ನಿಮ್ಮನ್ನ ವಾಸಿ ಮಾಡುತ್ತಾರೆ. దేవుడు మిమ్మల్ని ಯಾಕಂದ್ರೆ స్వస్థపరుస్తారు. ಇದು ದೇವರು ಗುಣಪಡಿಸುವ ಒಂದು ಸಂಜೆ, ఎందుకంటే ఇది దేవుడు స్వస్థపరిచే ఒక సాయంకాలం. ಹೀಲಿಂಗ್ ಈವ್ನಿಂಗ್. ఇది ಇದು ಗುಣಪಡಿಸುವ ಸಂಜೆ. ಆಮೆನ್. స్వస్థపరిచే ఒక సాయంకాలం. ದೇವರ ಬಳಿಗೆ ಎದುರು ನೋಡಿಕೊಟ್ಟಿಗೆ ನಾವು ಕಾದಿರೋಣ. ఆ కారణంగా మనము దేవుని దగ్గర ఎదురు చూస్తూ ఉందాము. ದೇವರು ವಾಗ್ದಾನ ಮಾಡಿದ್ದಕ್ಕೂ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ಕೂ ಒಂದು ಸಂಬಂಧ ಇದೆ. దేవుడు మనకు చేసిన వాగ్దానానికి ఈ ఒక కార్యానికి ఒక సంబంధం ఉంది. ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 19ನೇ ವಾಕ್ಯ. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 19వ వచనము. ಲೂಕ 6:19, ಲೂಕ್ 6:19. ಓಕೆ. ಮತ್ತೆ ಆತನಿಂದ ಶಕ್ತಿ ಹೊರಟು ಎಲ್ಲರನ್ನ ವಾಸಿ ಮಾಡಿತ್ತು. ఆయన నుంచి ఆ ప్రభావము బయటికి వచ్చి అందరిని స్వస్థపరిచింది. ಆ ಗುಂಪಿನ ಜನರು ಯಾರೆಲ್ಲ ಬಂದ್ರು ಅವರೆಲ್ಲರನ್ನ ಮುಟ್ಟಿದರು, ಅವರೆಲ್ಲರೂ ವಾಸಿ ಆದರು. ఆ గుంపు జనము ఎవరంతా వచ్చినారో వాళ్ళందరూ యేసయ్యను ముట్టిన వాళ్ళు స్వస్థపరచబడ్డారు. ವಾಕ್ಯ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, అక్కడ వాక్యాన్ని ಒಂದು చూసినట్లయితే ಶಕ್ತಿ ಹೊರಟು ಬಂದಿತ್ತು. ఆయన నుంచి ఒక ప్రభావం బయటికి వచ్చింది. ಯೇಸುವಿನಿಂದ. ఎవరి నుంచి? యేసయ్య నుంచి. ಯೇಸುವಿನ ಮೂಲಕವಾಗಿ ಒಂದು ಶಕ್ತಿ ಹೊರಟು ಬಂದಿತ್ತು. యేసయ్య నుంచి ఒక ప్రభావము బయటికి వచ్చింది. ಅಲ್ಲಿ ಇದ್ದಂತ ಎಲ್ಲರ ರೋಗವನ್ನ ವಾಸಿ ಮಾಡಿತ್ತು. అక్కడున్న ప్రతి ఒక్కల రోగాల్ని స్వస్థపరిచింది. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹುಟ್ಟಿ ಬರುವುದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ యేసయ్య ఈ లోకంలో పుట్టి రాక ముందు ಯೆಶಾಯ ಪ್ರವಾದಿ ಹೇಳುತ್ತಾರೆ, ప్రవాది అయిన యెషయా ನಮಗಾಗಿ ಒಂದು ಮಗು ಕೊಡಲ್ಪಟ್ಟಿತ್ತು, మన కోసము ఒక బిడ్డని ಆತನ ఇవ్వబడింది. 5 ಹೆಸರುಗಳನ್ನು ಹೇಳಿ ఆయనకి ఉన్న 5 నామాలు చెప్పి ಅದರಲ್ಲಿ ಶಕ್ತನಾದ ದೇವರು, దాంట్లో ఒకటి శక్తిమంతుడైన దేవుడు. ಆಮೆನ್. ಆತನು ಶಕ್ತನಾದ ದೇವರು. ఆయన శక్తిమంతుడైన దేవుడు. ಅದಕ್ಕೂ ಹೀಬ್ರೂನಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ ಎಲ್ ಗಿಬೋರ್. ఆ వాక్యానికే హీబ్రూలో ఎల్ గిబోర్ అనబడింది. ಈಗ ಯೇಸುವಿನ ಮೂಲಕ ఇప్పుడు యేసయ్య ಈ ಒಂದು ಶಕ್ತಿ ಹೊರಟು ఈ యొక్క ప్రభావము బయటికి ಎಲ್ಲರನ್ನು వచ్చి ವಾಸಿ ಮಾಡಿತ್ತು. అందరిని స్వస్థపరిచాడు. ಹಾಗಾದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿಯಲ್ಲಿ ಹೊರಟಂತ ಶಕ್ತಿ అయితే యేసయ్య నుంచి బయట వచ్చిన ಅದು ప్రభావము ಗುಣಪಡಿಸುತ್ತದೆ. అది స్వస్థపరిచే ನೋಡಿ, ప్రభావం. ಮಾರ್ಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 30ನೇ ವಾಕ್ಯ. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. మార్క 5:30. 5:30 వచనము. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయెను. 5:30. 5:30.
ಆ ಕ್ಷಣವೇ ಯೇಸು ತನ್ನಿಂದ ಶಕ್ತಿ ಹೊರಟಿತ್ತು ತನ್ನಲ್ಲಿ ತಿಳುಕೊಂಡು ಗುಂಪಿನಲ್ಲಿ ಹಿಂದಿರುಗಿ ನನ್ನ ಉಡುಪನ್ನು ಯಾರು ಮುಟ್ಟಿದರು ಎಂದು ಕೇಳಲು ಆಮೆನ್. తెలుగులో వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుచుండుట చూచున్నావే, నన్ను ముట్టిన వాడెవడని అడుగుచున్నావా అనిరి. సాకు సాకు. ಈಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಆತನು ಸೇವೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾಗ ఇక్కడ మనం చూసినట్లయితే యేసయ్య తన సేవ చేస్తున్నారు. ಆತನು ಈ ಒಂದು ಪ್ಯಾಲೆಸ್ತೀನ ಕಪರ್ನಹುಮ್ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ఆయన కపెర్నహూమ్ అనే ఒక స్థలంలో ಈಗ ఉన్నారు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಎವೀರು ಅನ್ನುವಂತ ಒಬ್ಬರ ಮನೆಗೆ ಅವರು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు యేసయ్య ಎವೀರನ ಮನೆ, ఎవీర్ అనే ఒక అతని ఇంటికి వెళ్తున్నారు. ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಂದಿರದ ನಾಯಕನು. ಅವರು అతను ఒక ప్రార్థన మందిరపు ఒక నాయకుడు. ಅವರ ಮಗಳಿಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಸ್ವಸ್ಥತೆ ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ. ఆయన కూతుర్ని స్వస్థపరచడానికి యేసయ్య ಅವರು వెళ్తున్నారు. ಹೋಗುತ್ತಿದ್ದಾಗ ఆయన వెళ్తున్నప్పుడు ಅಲ್ಲಿ ಒಂದು ಸ್ತ್ರೀ ಇದ್ದರು. అక్కడ ఒక స్త్రీ ಆ ఉంది. ಒಂದು ಸ್ತ್ರೀಗೆ ఆ ఒక స్త్రీకి 12 ವರ್ಷಗಳಾಗಿ ರಕ್ತ ಕುಷ್ಮ ರೋಗವಾಗಿ ಇತ್ತು. 12 ವರ್ಷాలు ఒక రోగం ఉన్నింది. ಮಾರ್ಕ 5:25-26 ಇದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. ಮಾರ್ಕ 5:25-26 ವಚನಾలు. ಆಮೆನ್ ಆಮೆನ್ ಆಮೆನ್. ಅಲ್ಲಿ ಒಂದು ಸ್ತ್ರೀ 12 ವರ್ಷವಾಗಿ ರಕ್ತ ಕುಷ್ಮ ರೋಗವಾಗಿದ್ದರು. స్రావ రోగముతో ఒక స్త్రీ 12 సంవత్సరాలు బాధపడతా. ಬೆಳಗ್ಗೆ ನಾನು 18 ವರ್ಷ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟೆ. పొద్దున నేను చెప్పేటప్పుడు ಅವಾಗ 18 సంవత్సరాలు ಅನ್ಕೊಂಡೆ అనేసి. ಒಳ್ಳೆಯದು ಆ ಸ್ತ್రీ ಇರ್ಲಿಲ್ಲ. నేను అప్పుడు అనుకున్నాను మంచిదైంది ఆ స్త్రీ ఇక్కడ లేదని. 12 ವರ್ಷನೇ ತುಂಬಾ ಕಷ್ಟ. ಇನ್ನು ನಾನು 5 ವರ್ಷ ಸೇರಿಸಿದ್ದೀನಿ. ಅವ್ರಿಗೆ ಎಷ್ಟು ಕಷ್ಟ ಆಗಿರುತ್ತೆ. 12 సంవత్సరాలే ఎంతో కష్టము. నేను 5 సంవత్సరాలు ఎక్కువ చెప్పేసి 12 ವರ್ಷನೇ ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇವರು ಬೇರೆ ಇನ್ನೂ 6 ವರ್ಷ ಸೇರಿಸಿದ್ದಾರೆ ಅಂತ ತುಂಬಾ ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ರು. ಒಳ್ಳೇದವ್ರು ಇಲ್ಲ. ఆమె లేదు పొద్దున లేదంటే 12 ವರ್ಷಗಳಾಗಿ ఇప్పుడు 12 సంవత్సరాలు ರಕ್ತ ಕುಷ್ಮ ರೋಗ, రక్తస్రావ రోగం. ಹಾಗಂದ್ರೆ ಬ್ಲಡ್ ಹೋಗ್ತಾ ಇದೆ, అంటే రక్తం ಪ್ರವಹಿಸ್ತಾನೆ ఉంది. ಅದಕ್ಕೋಸ್ಕರ ಅವರು ಎಷ್ಟೋ ಒಂದು ಅದಕ್ಕೋಸ್ಕರ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಎಲ್ಲೆಲ್ಲೋ ತಿರುಗಾಡಿದರು. ఆమె దాన్ని గుణం చేసుకోవడానికి ఎక్కడెక్కడో తిరిగింది. ಅಲ್ಲಿ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ ಅವರ ಆಸ್ತಿಗಳೆಲ್ಲ ಅದಕ್ಕೋಸ್ಕರ ಖರ್ಚು ಮಾಡಿದರು. ఆ విషయం గురించి ఆమె తన ఆస్తినంతా కూడా అమ్ముకుంది. ಹಾಗಾದ್ರೆ ಅವರು ತನ್ನ ಪ್ರಯತ್ನಕ್ಕೆ ತಕ್ಕ ಹಾಗೆ ಅವರು ಟ್ರೈ ಮಾಡ್ತಾ ಇದ್ದರು. ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది ఆ విషయం గురించి. ಆದ್ರೆ ಅವರಿಗೆ ವಾಸಿ ಆಗಿಲ್ಲ. అయితే ఆమెకి గుణమే కాలేదు. ಆಗ ಆಕೆಯು ಯೇಸುವಿನ ಬಗ್ಗೆ ನೆನಪು ತಂದುಕೊಳ್ತಾಳೆ. అప్పుడు ఆమె యేసయ్యను గుర్తు చేసుకుంది. ಯೇಸು ಬಗ್ಗೆ ಯೋಚಿಸುತ್ತಾಳೆ. యేసయ్య గురించి ಆಗ ఆలోచించింది. ಯೇಸುವಿನ ಬಗ್ಗೆ ಕೇಳುತ್ತಾಳೆ. ఆమె యేసయ్య గురించి వినింది. ಏನು ಕೇಳುತ್ತಾಳೆ? ఏమని వినింది? ಅನೇಕ ಕುಷ್ಠರೋಗವನ್ನ ವಾಸಿ ಮಾಡಿದ್ದಾರೆ. ఆయన ఎందరో కుష్ఠుల్ని ಕಣ್ಣು స్వస్థపరిచారు. ಕಾಣದೇ ಇರುವವರಿಗೆ ದೃಷ್ಟಿ ಬರೆಸಿದ್ದಾರೆ. కళ్ళు లేని వాళ్ళకు ಕళ్ళు వచ్చేలా చేశారు. ಕುಂಟರನ್ನ ನಡೆಯಲು ಮಾಡಿದ್ದಾರೆ. కాళ్ళు లేని వాళ్ళు నడిచినారు. ಅದರಿಂದ ಅದನ್ನ ಕೇಳಿದ ಇವಳ ಮನಸ್ಸಲ್ಲಿ అవన్నీ విన్న ఈమె మనస్సులో ಹೇಗಾದರೂ ಹೋಗಿ ನಾನು ಯೇಸುವನ್ನು ಮುಟ್ಟಬೇಕು, ఎట్లయినా వెళ్ళి నేను యేసయ్యని ముట్టుకోవాలి, ಅವರ ವಸ್ತ್ರವನ್ನಾದರೂ ನಾನು ಮುಟ್ಟಬೇಕು, ఆయన ఒక వస్త్రాన్నైనా నేను ಆಗ ముట్టుకోవాలి, ನಾನು ವಾಸಿ ಆಗ್ತೇನೆ అప్పుడైతే నేను ಎಂಬುದಾಗಿ స్వస్థతను ತನ್ನ పొందుతాను ಮನಸ್ಸಲ್ಲಿ ಅಂದುಕೊಂಡಳು. అని తన మనస్సులో అనుకుంది. ಯಹೂದಿಯರ ಪ್ರಕಾರ యూదుల ప్రకారం ಯಾಜಕ ಕಂಡ 15:25-28 ನೋಡುವಾಗ లేవి కాండము 15వ అధ్యాయము 25 నుంచి 28 ಆ చూసినట్లయితే ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ ఆ వాక్యం ಈ ರಕ್ತ ಕುಷ್ಮ ಇರುವಂತವರು ఈ రక్తస్రావము రోగము ಹೊರಗಡೆ ಬರಬಾರದು, బయటికి రాకూడదు, ಯಾರನ್ನು ಮುಟ್ಟಬಾರದು, ఎవరిని ముట్టకూడదు, ಯಾವ ವಸ್ತುವನ್ನು ಕೂಡ ಮುಟ್ಟಬಾರದು. ఏ వస్తువును కూడా ಅವರು ముట్టకూడదు. ಯಾವುದನ್ನು ಮುಟ್ಟುತ್ತಾರೋ వాళ్ళు దేన్ని ಅದು ముట్టుతారో ಅಶುದ್ಧವಾಗ್ತದೆ. అది అశుద్ధం అయిపోతుంది. ಈಗ ಈಕೆ ಬಂದು ಆ ಗುಂಪಿನಲ್ಲಿ ಬರ್ತಾ ಇದೆ, ಅದ್ರ ಹೊರಗಡೆ ಬರಬಾರದು. ఈమె ఆ గుంపులో దూరి వస్తా ఉంది. ಈಗ ಆಕೆ 12 ವರ್ಷಗಳಾಗಿ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಾಳೆ. ಸ್ವಲ್ಪ ಕಲ್ಪನೆ ಮಾಡಿ ನೋಡಿ, ఒక్కసారి యోచించి చూడండి, 12 సంవత్సరాలు ఆమె కష్టపడింది. ಎಷ್ಟು ವರ್ಷಗಳು? 12 ವರ್ಷ.
12 సంవత్సరాలు ಆಕೆಯ ಶರೀರದಲ್ಲಿ ಬಾಧನೆ ಆಗಿದೆ, ఆమె శరీరంలో బాధ కలిగింది. ಸಂಪೂರ್ಣವಾದ ಬಲವನ್ನು ಕಳೆದುಕೊಂಡಿರ್ತಾಳೆ. ఆమె ఎంతో ఒక బలాన్ని ಈಗ పోగొట్టుకుంది. ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರುವ ಗುಂಪು ಪರವಾಗಿಲ್ಲ, ಗೊತ್ತಿರುವಂತವರು ಅವ್ರನ್ನ ಅವಾಯ್ಡ್ ಮಾಡುತ್ತಾರೆ. తెలియని ఒక గుంపు అయితే పర్వాలేదు, తెలిసిన గుంపు అయితే ఆమె ಇವನ್ దూరం వేస్తారు. ಸ್ವಂತ ಕುಟುಂಬ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, సొంత కుటుంబ సభ్యులైతే ఏం ಅವ್ರನ್ನ చేస్తారు, ಅವಾಯ್ಡ್ ಮಾಡ್ತಾರೆ. ಯಾಕೆ? ಅಶುದ್ಧವಾಗ್ಬಿಡ್ತೀವಿ. వాళ్ళైతే ఆమెను ముట్టుకోరు, ఎందుకంటే అశుద్ధం అయిపోతారు. ಈ ಒಂದು ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ ఈ ఒక పరిస్థితిలో ಆಕೆಯ ಮನಸ್ಸು ಎಷ್ಟು ಬಾಧಿಸಲ್ಪಟ್ಟಿರ್ತದೆ. ఆమె హృదయం ఎంత గాయపడి ಒಂದು ఉంటుంది. ಕಡೆ ರೋಗ, ఒక పక్కన రోగము, ಒಂದು ಕಡೆ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಉಂಟಾದಂತ ಭಾರ, ఒక పక్కన మనసులో కలిగిన భారం, ಒಂದು ಕಡೆ ಹಣದ ಖರ್ಚು, ఒక చోట డబ్బంతా ఖర్చు ಆದ್ರೂ అయిపోతుంది. ವಾಸಿ ಆಗಿಲ್ಲ. ఏది కూడా But గుణపరచలేదు. ಆಕೆಗೆ ಕೊನೆಯ ಒಂದು ಥಾಟ್ ಬರ್ತಾ ಇದೆ, ಕೊನೆಯ ನೆನಪು, ఆమెకి ఆఖరిలో వచ్చిన ఆలోచన, ನಾನು ಯೇಸುವನ್ನು ಮುಟ್ಟಬೇಕು, నేను వెళ్ళి యేసయ్యని ನಾನು ముట్టుకుంటాను, ಸ್ವಸ್ಥತೆ ಆಗ್ಬೇಕು. నాకు స్వస్థత కావాలి. ಈಗ ಯೇಸು ಬಂದು ಈಸೆ ಜ್ಯೂಸ್, ಆತ ಯಹೂದ್ಯನು. యేసయ్య ఒక యూదుడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಜೀವಿಸಿದ ದಿನಗಳು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಕಾಲದ ದಿನಗಳೇ. యేసయ్య జీవించిన దినాలు పాత నిబంధన ಹಾಗಂದ್ರೆ ప్రకారంగా ಅವರು ಧರ್ಮಶಾಸ್ತ್ರಗಳನ್ನ ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇದ್ರು. ದೇ ಆರ್ ఆయన- ಫಾಲೋಯಿಂಗ್ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇದ್ರು. ఆయన ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తున్న ಈಗ దేవుడు. ಯೇಸು ನಾವು ಮುಟ್ಟಬಾರದು, ರೂಲ್ಸ್ ಪ್ರಕಾರ. రూల్ ప్రకారంగా ఆమె యేసయ్యను ముట్టుకోకూడదు. ಇನ್ನೊಂದು ಗುಂಪಿನಲ್ಲಿ ಆಕೆ ಬರಬಾರದು. గుంపులో ఆమె బయటికి రాకూడదు. ಆದ್ರೂ ಎಲ್ಲವನ್ನ ಬಿಟ್ಟು అయితే అవన్నీ కూడా ఆమె ಹೇಗಾದ್ರೂ వదిలేసి, ನನಗೆ ಸ್ವಸ್ಥತೆ ಆಗ್ಬೇಕು ఎట్లయినా నాకు స్వస్థత ಅಂತ కావాలి ಆಕೆ ಯೇಸುವಿನ ಹತ್ರ ಬಂದಳು. అని ఆమె యేసయ్య దగ్గరకు వచ్చింది. ಅದೇ ತರ ಯೇಸುವನ್ನು ಮುಟ್ಟಿದರು. వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టింది. ತಕ್ಷಣ ಯೇಸು ಸ್ವಾಮಿಯಿಂದ ಶಕ್ತಿ ಹೊರಟು ಬಂತು. ఆ క్షణమే యేసయ్య నుంచి ఒక ప్రభావము బయటికి ಆಕೆ వెళ్ళింది. ವಾಸಿ ಆದಳು. ఆమె స్వస్థత నొందింది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಏನಾಯ್ತಂದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಜೊತೆಗೆ ಅನೇಕರು ಇದ್ದರು. యేసయ్య చుట్టూ ఎంతో మంది జనం ఉన్నారు. ಅದಕ್ಕೆ ಶಿಷ್ಯರು ಹೇಳ್ತಾರೆ, అందుకే శిష్యులు అంటారు, ಯಾರು ನನ್ನನ್ನು ಮುಟ್ಟಿದ್ದು ಅಂತ ಯೇಸು ಕೇಳುವಾಗ యేసయ్య ఎవరు నన్ను ముట్టుకుంది ಆಗ అన్నప్పుడు ಶಿಷ್ಯರು ಹೇಳ್ತಾರೆ, ಸಾವಿರಾರು ಜನ ನಿನ್ನ ಸುತ್ತಲೂ ಇದ್ದಾರೆ ಯೇಸುವೆ. శిష్యులు అంటారు, నీ చుట్టూ ఎంత వేల మంది ఉన్నారు. ಗುರುವೇ, ಈ ಸಾವಿರಾರು ಜನ ನಿನ್ನ ಜೊತೆಗೆ ಸುತ್ತಲೂ ಇದ್ದಾರೆ. గురువా, నీ చుట్టూ వేల మంది ఉన్నారు. ಎಷ್ಟು ಜನ ನಿನ್ನ ಮೇಲೆ ಬೀಳ್ತಾರೆ, ఎంత మంది మీ మీద ಎಷ್ಟು పడుతున్నారు, ಜನರು ನಿನ್ನನ್ನು ಒರೆಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ఎంత మంది నిన్ను రబ్ చేసుకొని ಈಗ వెళ్తున్నారు. ಯಾರು ಮುಟ್ಟಿದ್ರಂತ ಹೆಂಗೆ ಕೇಳ್ತೀರಾ? ఎవరు ముట్టుకున్నారంటే ఎట్లా చెప్పాలి ఇప్పుడు? ಅಲ್ವಾ? ಈಗ ಊರಿನ ಹಬ್ಬಗಳು ನಡೆಯುತ್ತದಲ್ಲ, ఊర్లో పండగలు జరుగుతాయి కదా, ಬಗಲ್ಗುಂಟೆ ಹಬ್ಬ, ಜಾತ್ರೆ. బగల్గుంట జాతర ಆ చూసారా? ಜಾತ್ರೆ ನಾವು ನಡ್ಕೊಂಡು ಹೋಗೋಕೆ ಕಷ್ಟ ಆಗ್ತದೆ ఆ ಅಲ್ಲ. జాతరలో మనం ఆ గుంపులో నడవడమే కష్టము. ನಾವು ಆ ಒಂದು ಬಗಲ್ಗುಂಟೆ ಆ ಒಂದು ಎಂಟ್ರೆನ್ಸ್ ಇಂದ ದೇವಸ್ಥಾನ ತನಕ ನಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಬಂದ್ರೆ ನಾವು ಹಾಕಿರುವ ಬಟ್ಟೆ ಎಲ್ಲ ಚೇಂಜ್ ಆಗ್ಬಿಡ್ತದೆ, ಕಲರ್ಸ್ ಆ ತರ ಆಗ್ಬಿಡುತ್ತದೆ ಅಲ್ವಾ. ఆ బగల్గుంట ఎంట్రన్స్ నుంచి ఆ టెంపుల్ దాకా నడిచినామంటే మన బట్టలది కలర్ ಆಮೇಲೆ ಯಾರು ನನ್ನ ಮುಟ್ಟಿದಂತ ಕೇಳಕ್ ಆಗ್ತದ? ఎవరు నన్ను ముట్టిందని అడిగేకవుతుందా? ಯಾರು ನನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿ ಹೋದ್ರೆ ಕೇಳಕ್ ಆಗಲ್ಲ. ఎవరు నా పక్కన ఉన్నారని ಈ అడిగే ಜಾತ್ರೆಗಿಂತ ಹೇರಾಳವಾದ ಜನರು ಯೇಸುವಿನ ఈ ಜೊತೆಗೆ ಇದ್ರು. జాతర కన్నా ఎంతో ఎక్కువ జనం ఉన్నారు. ಆದ್ರೆ ಒಂದು ವ್ಯತ್ಯಾಸ ನಡೆಯಿತು. అయితే ఒక వ్యత్యాసం జరిగింది అక్కడ. ಏನಾಯ್ತು? ఏమైందంటే 1000 ಜನರು ಅವ್ರನ್ನ ಮುಟ್ಟಿದ್ರು ಕೂಡ ಏನಾಗಿಲ್ಲ. వేల మంది జనం ఆయన్ని ముట్టినా కూడా ఏం కాలేదు. ಈಕೆ ಮುಟ್ಟಿದಾಗ కానీ ఈ స్త్రీ ముట్టినప్పుడు ಅವರಿಂದ ಶಕ್ತಿ ಹೊರಟಿತ್ತು. ఆయన నుంచి ప్రభావము బయటికి వెళ్ళింది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆ ಶಕ್ತಿ ಏನ್ ಮಾಡಿತ್ತು? ఆ ప్రభావం ఏం ಒಂದು చేసింది? ಈಕೆಯ ಅಶುದ್ಧತೆ ಯೇಸುವನ್ನು ಅಶುದ್ಧ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು. ఈమె ఒక అశుద్ధత యేసయ్యని అశుద్ధం చేయాల్సి ఉండింది. ಮಾಡಬೇಕಾಗಿತ್ತಲ್ವಾ? ಯಾರು ಮುಟ್ಟುತ್ತಾರೋ ಅವ್ರು ಏನಾಗ್ತಾರೆ? ಅಶುದ್ಧವಾಗ್ತಾರೆ. ఎవరిని ముట్టుకుంటుందో ఈమె వాళ్ళు అశుద్ధులు ಆದ್ರೆ అనుకోవాలి. ಯೇಸುವಿನ ಶಕ್ತಿ, అయితే యేసయ్య ఒక ప్రభావము ಆಕೆಯ ಅಶುದ್ಧವನ್ನೇ ನೀಗಿಸಿತ್ತು. ఆమె అశుద్ధతనే ఆపేసింది. 12 ವರ್ಷಗಳಾಗಿದ್ದಂತ ರೋಗವನ್ನ ವಾಸಿ ಮಾಡಿತ್ತು. 12 సంవత్సరాలుగా ఆమె బాధపడుతున్న ఆ రోగం నుంచి విముక్తి చిక్కింది. ಯಾವುದು? ఏది? ಒಂದು ಟಚ್. ఒక్క స్పర్శ. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ, ಒಂದು ಟಚ್. పక్కన చూసి చెప్పండి, ఒక ಒಂದು స్పర్శ. ಮುಟ್ಟುವಿಕೆ ఒక్క స్పర్శ ಆಕೆಯ ಜೀವಿತದಲ್ಲಿ ದೊಡ್ಡ ಬದಲಾವಣೆ ಕೊಟ್ಟಿತ್ತು. ఒక్క స్పర్శ ఆమె జీవితాన్ని ಆಗ ಅಲ್ಲಿ మార్చేసింది. ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, అక్కడ రాయబడి ఉంది, ಯೇಸುವಿನಿಂದ ಒಂದು ಶಕ್ತಿ ಹೊರಟು ಬಂದಿತ್ತು. యేసయ్య నుంచి ఒక ప్రభావము బయటికి వెళ్ళింది. ಆ ಯೇಸು ಯಾರು? ఆ యేసయ్య ಎಲ್ ఎవరు? ಗಿಬ್ಬಾರ್, ಸರ್ವಶಕ್ತನು. ఎల్ గిబార్, ಆ సర్వశక్తిమంతుడు. ಒಂದು ಶಕ್ತನಿಂದ ఆ ఒక సర్వశక్తుడి నుంచి ಶಕ್ತಿ ಹೊರಟು ಬಂದು ప్రభావము బయటికి వెళ్ళి ವಾಸಿ ಮಾಡಿತ್ತು. ఆమెను ಆಮೆನ್. స్వస్థపరిచింది. ಈ ತಿಂಗಳಲ್ಲಿ ದೇವರು ನಮಗೆ ವಾಗ್ದಾನ ಮಾಡಿದ್ದಾರೆ. ఈ నెల దేవుడు మనకి ಆಮೆನ್. వాగ్దానాన్ని ಆತನು ఇచ్చినాడు. ವಾಸಿ ಮಾಡುತ್ತಾನೆ. ఆయన ಆಮೆನ್. స్వస్థపరిచే ಒಂದು దేవుడు. ವೇಳೆ ನಿಮ್ಮ ಒಂದು ಜೀವಿತದಲ್ಲಿ
ఒకవేళ మీ ಒಂದು జీవితంలో ವೇಳೆ ನಿಮ್ಮ ಶರೀರದಲ್ಲಿ మీ శరీరంలో ಯಾವುದೋ ಒಂದು ಬಾಧನೆಯಲ್ಲಿ ಇರುವುದಾದರೆ మీరు ఏదైనా ఒక ಈ బాధ ಒಂದು ఉంటే ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ఈ సాయంకాల ಯೇಸು సమయం ಸ್ವಾಮಿ ನಿಮ್ಮನ್ನು ಗುಣಪಡಿಸ್ತಾರೆ. యేసయ్య మిమ్మల్ని గుణపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಪಕ್ಕದಲ್ಲಿ ಇರುವವರಿಗೆ ಕೈ ಕೊಟ್ಟು ಹೇಳಿ, పక్కన ఉన్న వాళ్ళకి చెయ్యి ಯೇಸು ఇచ్చి ನಿಮ್ಮನ್ನು చెప్పండి, ಗುಣಪಡಿಸ್ತಾರೆ. యేసయ్య మిమ్మల్ని ನಿಮ್ಮ ಮನಸ್ಸಿನ స్వస్థపరుస్తాడు. ಭಾರಗಳನ್ನು ತೆಗೆದುಹಾಕ್ತಾರೆ. మీ మనసులో ఉన్న భారాలన్నీ ಎಷ್ಟೋ ವರ್ಷಗಳಿಂದ తీసేస్తాడు. ನೀವು ಇದ್ದಿರಬಹುದು, ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ಎಷ್ಟೋ ఉండొచ్చు. ವರ್ಷಗಳಿಂದ ಸಮಸ್ಯೆ ಇದ್ದಿರಬಹುದು, ఎన్నో సంవత్సరాల నుంచి ಆದ್ರೆ సమస్యలు ಇವತ್ತು ఉండొచ్చు. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಗುಣಪಡಿಸ್ತಾರೆ. అయితే ఈ రోజు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ಯಾಕಂದ್ರೆ ಆತನ ಶಕ್ತಿ, ఎందుకంటే ఆయన ಆ ప్రభావము, ಗುಣಪಡಿಸುವ ಶಕ್ತಿ. అది ಆಮೆನ್. స్వస్థపరిచే ఒక ప్రభావం. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. 103ನೇ ಕೀರ್ತನೆ 103వ కీర్తనలు 1ನೇ 2ನೇ ವಾಕ್ಯ ನಾವು ಯಾವಾಗಲೂ ಹೇಳ್ತೀವಿ. 1-2 వచనాలు మనం ఎప్పుడు చెప్తాము. ಪ್ರಾರ್ಥನೆ ಮುಗಿಯುವಾಗಲೇ ಹೇಳ್ತೀವಿ, ನನ್ನ ಮನವಿ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು ಅಂತ. ప్రార్థన అయినప్పుడు అంతా కూడా మనం ಅದು చెప్తాము. ಎರಡು ಮುಗಿಸಿ ಬಿಟ್ಬಿಟ್ಟು 3ನೇ ವಾಕ್ಯದಿಂದ ಓದೋಣ. 3, 4, 5. 3, 4, 5వ వచనాలు చదువుదాము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, ఉమ్, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఆమేన్. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు ఉమ్, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమేన్. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికి అందరికీ న్యాయము తీర్చును. ಆಮೆನ್. ಸಾಕು. ಆತನು ನಿನ್ನ ಎಲ್ಲ ಅಪರಾಧಗಳನ್ನು ಕ್ಷಮಿಸುವನು, ఆయన నీ దోషములన్నిటిని క్షమించు, ಸಮಸ್ತ ರೋಗವನ್ನೆಲ್ಲ ವಾಸಿ ಮಾಡುವನು. నీ సమస్త రోగములను స్వస్థపరచును. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಸಮಸ್ತ ರೋಗವನ್ನ అన్ని ಆತನು రోగాలని ವಾಸಿ ಮಾಡುತ್ತಾನೆ. ఆయన స్వస్థపరుస్తాడు. ಮುರಿದ ಮನಸ್ಸನ್ನು ವಾಸಿ ಮಾಡುತ್ತಾನೆ. విరిగిపోయిన మనస్సులను ನಮ್ಮ ఆయన ಗಾಯಗಳನ್ನು స్వస్థపరుస్తాడు. ಆತನು ಕಟ್ಟುತ್ತಾನೆ. మనకైన గాయాలను ಈ ఆయన ಒಂದು కడతాడు. ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ఈ సాయంకాల ಆತನು సమయం ಕನಿಕರದಿಂದ ಬಂದಿದ್ದಾರೆ. ఆయన కనికరముతో ಯೇಸು వచ్చినారు. ಸ್ವಾಮಿ ಜೀವಿಸಿದಂತ ದಿನಗಳಲ್ಲಿ యేసయ్య జీవిస్తున్న ಆತನು ತುಂಬಾ దినాల్లో ಕನಿಕರದಿಂದ ಜನಗಳನ್ನ ನೋಡುತ್ತಾ ಇದ್ದ. ఆయన ఎంతో కనికరముతో మనుషులను చూసేవారు. ಜನಗಳು ಆ ಒಂದು ಪಾಪದಲ್ಲಿ ಶಾಪದಲ್ಲಿ ಇರುವಾಗ ప్రజలంతా కూడా శాపము పాపంలో ಆ ఉన్నప్పుడు ಜನಗಳನ್ನ ನೋಡಿ ಕಣ್ಣೀರು ಬಿಡ್ತಾ ಇದ್ರು. ఆ ప్రజల్ని చూసి ఆయన ಆತನ ఏడ్చేవాళ్ళు. ಬಲಿಗೆ ಯಾರೆಲ್ಲ ಬಂದ್ರು ఆయన దగ్గరికి ఎవరైతే ಅವರು వచ్చినారో ಎಲ್ಲರನ್ನ ದೇವರು ವಾಸಿ ಮಾಡಿದರು. వాళ్ళందరినీ కూడా యేసయ్య స్వస్థపరిచినారు. ಆಮೆನ್. ಆತನು ಗುಣಪಡಿಸ್ತಾನೆ. ఆయన గుణపడిచే దేవుడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎಲ್ಲ ರೋಗಗಳನ್ನ, అన్ని రోగాలను, ಆಮೆನ್, ಎಷ್ಟೋ ವರ್ಷಗಳಿಂದ ಇದ್ದಂತ ರೋಗವನ್ನ, ఎన్నో సంవత్సరాల నుంచి అవస్థ పడుతున్న ರೋಗ రోగాల ಅನ್ನುವಾಗ నుంచి, ಬೆರಿ ಆ ಒಂದು ರೋಗ ಅಂತ ಇಲ್ಲ. ರೋಗ ಅಂದ್ರೆ ಬೆರಿ ರೋಗ ಅಲ್ಲ. రోగం అంటే ఒట్టి రోగం అని ನಮ್ಮ కాదు. ಮನಸ್ಸಿನ ಗಾಯಗಳು, మన మనస్సులో ఉన్న ಹೃದಯದಲ್ಲಿ గాయాలు, ಉಂಟಾದಂತ ಗಾಯಗಳು, మన హృదయానికి కలిగిన ಮಾತಿನಿಂದ గాయాలు, ನಮಗೆ ಉಂಟಾದಂತ ಬಾಧನೆಗಳು, వేరే వాళ్ళ మాటల నుంచి కలిగిన ನಮ್ಮ బాధలు, ಹತ್ತಿರದವರು ಮಾಡಿದ ಜಗಳದಿಂದ ನಮಗೆ ಉಂಟಾದಂತ ಅಸಮಾಧಾನಗಳು, మన దగ్గర వాళ్ళు మనతో చేసిన గొడవల నుంచి మనకు వచ్చిన అసమాధానం, ಎಲ್ಲವನ್ನ ದೇವರು ವಾಸಿ ಮಾಡುತ್ತಾನೆ. ఇవన్నిటిని కూడా యేసయ్య స్వస్థపరుస్తాడు. ಹೀಲಿಂಗ್ ಅಂಡ್ ಸಂಪೂರ್ಣತೆ, ಸ್ವಸ್ಥತೆ ಮತ್ತು ಸಂಪೂರ್ಣತೆಯನ್ನ ದೇವರು ಮಾಡುತ್ತಾರೆ. స్వస్థత మరి సంపూర్ణతని దేవుడిస్తారు. ಯಾಜಕ ಕಾಂಡ 15ನೇ ಅಧ್ಯಾಯ 26ನೇ ವಾಕ್ಯ. ಎಕ್ಸೋಡಸ್ 15:26. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. విమోచన కాండ 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. ಆಮೆನ್. ನಿನ್ನನ್ನು ಗುಣಪಡಿಸುವ, ನಿನ್ನನ್ನು ಸ್ವಸ್ಥತೆ ಪಡಿಸುವ ಯೆಹೋವಾ ನಾನೇ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಾನೇ ನಿಮಗೆ ಆರೋಗ್ಯದಾಯಕನು. ಆಮೆನ್. నేనే నిన్ను స్వస్థపరచు దేవుడు. 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 14వ అధ్యాయం మనం ಕೆಂಪು ಸಮುದ್ರ ದಾಟಿ ಬರ್ತಾರೆ. ఎర్ర సముద్రాన్ని దాటి వస్తారు. ಅದಕ್ಕೆ ಮುಂಚೆ దానికి ముందు 12ನೇ ಅಧ್ಯಾಯದ ತನಕ 12వ అధ్యాయము వరకు ಐಗುಪ್ತದಲ್ಲಿ ಕಷ್ಟಪಡ್ತಾ ಇರ್ತಾರೆ. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎన్నో కష్టాలు ಐಗುಪ್ತದಲ್ಲಿ ಗುಲಾಮರಾಗಿರ್ತಾರೆ. ఐగుప్తు దేశంలో గులామల్లాగా ఉన్నారు. ದೇವರು ಆ ಫರೋಹನಿಗೆ, అప్పుడు దేవుడు ఫరోనికి ಈ ಒಂದು ಇಸ್ರಾಯೇಲ್ ಜನರ ಕಣ್ಣು ಮುಂದೇನೆ ఇశ్రాయేలీయుల ముందే
ಕళ్ళ ಮುಂದು ಆ ఐగుప్తియರಿಗೆ ఆ ఐగుప్తు దేశ అనేక రోగಗಳನ್ನು ಉಂಟು ಮಾಡಿದರು. ఐగుప్తు నివాసులకు ఎన్నో రోగాల్ని అనేక కలుగజేశాడు. ರೋಗ ಬಂತು, ఎన్నో రోగాలు వచ్చినాయి, అనేక బలహీనತೆ ಬಂತು. ఎంతో బలహీనత ಇದು వచ్చింది. ಎಲ್ಲವನ್ನ ಇಸ್ರಾಯೇಲರು ನೋಡಿದ್ದಾರೆ. ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులు చూసినది. ನಾವು ಕೂಡ ನೋಡ್ತೇವೆ 10 ಕಮಾಂಡ್ಮೆಂಟ್ಸ್ ಅಲ್ಲಿ ನೋಡಬಹುದು. ఇది మనం 10 ఆజ్ఞలలో మనం కూడా చూడొచ్చు. 10 ಕಮಾಂಡ್ಮೆಂಟ್ಸ್ ಪಿಕ್ಚರ್ ಅಲ್ಲಿ ನೋಡಬಹುದು. 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ మూవీలో చూడొచ్చు. ಯಾವ್ಯಾವ ರೋಗವಲ್ಲ ಕೊಟ್ಟರು, ఏ ఏ రోగాలను ಯಾವ್ಯಾವ ಬಾಧನೆಗಳೆಲ್ಲ ಬಂತು, ఏ ఏ బాధలు ಇದೆಲ್ಲ కలుగజేశాడు. ಇಸ್ರಾಯೇಲರು ಕಣ್ಣಾರೆ ನೋಡಿದ್ದಾರೆ. ఇవన్నీ ఇశ్రాయేలీయులు వాళ్ళ కళ్ళతో ಈಗ ಅವರು 430 ವರ್ಷಗಳು 430 ಒಂದೇ సంవత్సరాలు ಬಂಧನದಲ್ಲಿ ಇದ್ದು ಬಿಟ್ರು. ఒక బంధనంలో ఉన్నారు. ಅವ್ರು ಎಲ್ಲಾ ಒಂದು ಫ್ರೀಡಮ್, ಎಲ್ಲ ಒಳ್ಳೆ ಕಾರ್ಯ ಎಲ್ಲವನ್ನ ಮರೆತು ಬಿಟ್ರು, ಅದರಲ್ಲೇ ಸೆಟಲ್ ಆಗ್ಬಿಟ್ರು. వాళ్ళు అది అలవాటు చేసేసుకున్నారు ఆ జీవితాన్ని. ಈಗ ಐಗುಪ್ತ ದೇಶವನ್ನು ಬಿಟ್ಟು ಹೊರಗಡೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు ఐగుప్తు దేశాన్ని వదిలి బయటికి వస్తున్నారు. ಈಗ ಅವ್ರು ಹೊರಗಡೆ ಬಂದ ಮೇಲೆ బయటికి వచ్చినాక ಐಗುಪ್ತದ ಯಾವ ಕಾರ್ಯಗಳು ಅವ್ರ ಮೇಲೆ ಇರೋದಿಲ್ಲ. ఐగుప్తు దేశపు ఏ కార్యాలు కూడా వాళ్ళ మీద ఉండవు. 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 14వ ಕೆಂಪು అధ్యాయంలో ಸಮುದ್ರದಲ್ಲಿ ಐಗುಪ್ತ ಸೈನ್ಯವನ್ನ ದೇವರು ನಾಶ ಮಾಡಿಬಿಟ್ರು. ఎర్ర సముద్రంలో ఐగుప్తు సైన్యాన్ని దేవుడు నాశనం ಈಗ చేసేసాడు. ಆ ಒಂದು ಐಗುಪ್ತ ದೇಶವನ್ನು ಕೆಂಪು ಸಮುದ್ರವನ್ನು ದಾಟಿ ನಿಂತ ಅವರಿಗೆ ఆ ఎర్ర సముద్రాన్ని దాటి ఇటువైపు నిలబడుకున్న ದೇವರು ಅವರಿಗೆ ఇశ్రాయేలులకు ಒಂದು ಒಡಂಬಡಿಕೆ ಮಾಡ್ತಾರೆ. దేవుడు వాళ్ళతో ఒక నిబంధన చేస్తున్నారు. ಯಾವ ಒಡಂಬಡಿಕೆ ಮಾಡ್ತಾರಂದ್ರೆ, ఏ నిబంధన చేస్తున్నారంటే ನೀವು ಐಗುಪ್ತದಲ್ಲಿ ಇದ್ದಾಗ మీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ಐಗುಪ್ತಿಯರಿಗೆ ಅನೇಕ ರೋಗವನ್ನು ಬಂದಿದ್ದನ್ನು ನೋಡಿದ್ದೀರಿ. ఐగుప్తీయులకు ఎన్నో రోగాలు రావడం మీరు చూసినారు. ನಾನು నేను ನಿಮ್ಮ ಅನ್ನಪಾನಗಳನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುತ್ತೇನೆ. మీ తిండినంతా కూడా నేను ఆశీర్వదిస్తాను. ಐಗುಪ್ತ್ಯರಿಗೆ ಬರ ಮಾಡಿದ ಯಾವ ರೋಗವನ್ನು ಕೂಡ ನಾನು ನಿಮಗೆ ಬರ ಮಾಡುವುದಿಲ್ಲ. ఐగుప్తీయులకి పంపించిన ఏ రోగాల్ని కూడా మీ మీదకి కలుగజేయను. ಯಾಕೆ? ಯೆಹೋವನೆಂಬ ನಾನೇ ನಿಮಗೆ ಆರೋಗ್ಯದಾಯಕ. ఎందుకంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ನಾನೇ ನಿಮ್ಮ ಆರೋಗ್ಯದಾಯಕನು. నేనే మీ ఆరోగ్యదాయకును. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯೇಸೊಮ್ಮೆ ದೇವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, ನಾನೇ ನಿಮ್ಮ ಆರೋಗ್ಯದಾಯಕನು. నేనే నిన్ను స్వస్థపరచు దేవుడను. ಯಾಕೆ? ಆತನು ತನ್ನ ಜನರಿಗೆ ಯಾವ ರೋಗವನ್ನು ಬರುವುದಕ್ಕೆ ಬಿಡುವುದಿಲ್ಲ. ನಾನೇ ಆರೋಗ್ಯದಾಯಕನು. నేను నా ప్రజలకు ఏ అనారోగ్యము రావడానికి నేను అలౌ చేయను. ఎందుకంటే ಇದನ್ನು స్వస్థపరచు యెహోవా ಒಡಂಬಡಿಕೆಯಾಗಿ నేనే ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. అని ఒక నిబంధనను దేవుడు ಇದು చేస్తున్నాడు. ಇದು ಕವನೆಂಟ್, ಒಡಂಬಡಿಕೆ. ఇది ఒక నిబంధన. ನೋಡ್ರಿ, ಅದೇ ವಿಮೋಚನ ಕಾಂಡ 23ನೇ ಅಧ್ಯಾಯ నిర్గమకాండము 23వ అధ్యాయము 25-26 ನೋಡುವಾಗ 25, 26వ వచనాలు ನೋಡಿ నీ దేవుడైన యెహోవానే ఆ. సేవింపవలెను. ఆ. అప్పుడు ఆయన నీ ఆహారమును ನಿನ್ನ ಆಹಾರ నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశములోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. ಆಮೇನ್. ಸಾಕು. ಕನ್ನಡದಲ್ಲಿ, ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನೆಂಬ ನಾನೇ ಆರಾಧಿಸಬೇಕು. ಆತನು ನಿಮ್ಮ ಅನ್ನಪಾನಗಳನ್ನ ಆಶೀರ್ವದಿಸುವನು. ನಿಮ್ಮೊಳಗೆ ಯಾವ ವ್ಯಾಧಿ ಉಂಟಾಗದಂತೆ ಮಾಡುವೆನು. ಆಮೇನ್. ಇರುವುದಿಲ್ಲ, ನಿಮಗೆ ಸಂಪೂರ್ಣವಾದ ಆಯುಸ್ಸನ್ನು ಕೊಡುವೆನು. ಆಮೇನ್. ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ, హల్లెలూయా. ವ್ಯಾಧಿಯನ್ನು ಉಂಟು ಮಾಡುವಾಗ ಅಂದ್ರೆ ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಡುವೆನು. నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. ಹೇಳ್ತಾರೆ, ಸಂಪೂರ್ಣವಾದ ಆಯುಸ್ಸನ್ನು ಕೊಡುವೆನು. సంపూర్ణమైన ఆయుష్ను నీకు ఇస్తాను. ಹಾಗೆ ಹೇಳ್ತಾರೆ, ಅನ್ನಪಾನಗಳನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುವೆನು. నీ ఆహారమును నేను ఆశీర్వదిస్తాను. ನಾನು ಗುಣಪಡಿಸುವೆನು. ಆಮೇನ್. నేను స్వస్థపరచువాడను. ದೇವರು ಗುಣಪಡಿಸುವ ದೇವರು. అంటే మన దేవుడు స్వస్థపరిచే ಎಲ್ దేవుడు. ಗಿಬೋರ್. ఎల్ గిబోర్. ಆತನ ಒಂದು ಶಕ್ತಿ ఆయన ఒక ನಮ್ಮ శక్తి ಎಲ್ಲ ರೋಗಗಳನ್ನ ವಾಸಿ ಮಾಡುತ್ತದೆ. మన అన్ని రోగాలను ನಮ್ಮನ್ನು స్వస్థపరుస్తుంది. ಗುಣಪಡಿಸುತ್ತದೆ. మనల్ని గుణపరుస్తుంది. ಯೇಸು ಸ್ವಾಮಿ ಶಿಲುಬೆಗೆ ಹಾಕಲ್ಪಡುವಾಗ యేసయ్యను సిలువ పైన వేసినప్పుడు ಅದಕ್ಕೆ ಮುಂಚೆ ಯೆಶಯ ಪ್ರವಾದಿ ಅದರ ಬಗ್ಗೆ ಬರೀತಾರೆ. దానికన్నా ముందు యెషయా ప్రవాది ఈ విధంగా ಆತನ రాశాడు. ಒಂದು ಗಾಯಗಳು ಹೊಂದಿದ ಒಂದು ಬಾಸುಂಡೆಗಳು, ఆయన ఒక గాయముల నుంచి ಆ ಒಂದು ಬಾಸುಂಡೆಗಳಿನಿಂದ ನಾವು ವಾಸಿ ಆಗುತ್ತೇವೆ. ఆయన ఒక గాయముల నుంచి మనము ಆತನು స్వస్థపరుస్తాము. ಶಿಲುಬೆ ಮೇಲೆ ಜಡಿಯಲ್ಪಟ್ಟಾಗ ఆయన సిలువ పైన ఆయన్ని ಆತನಿಗೆ కొట్టినప్పుడు ಉಂಟಾದಂತ ಗಾಯಗಳು ఆయనకి అయిన ఆ గాయాలు ನಮ್ಮನ್ನು ವಾಸಿ ಮಾಡುತ್ತದೆ. మనల్ని స్వస్థపరుస్తాయి. ಅದು ಪೇತ್ರನು ಕೂಡ ಅದನ್ನು ನೆನಪು ಪಡಿಸ್ತಾ పేతురు కూడా ఆ విషయాన్ని మళ్ళీ ಆತನ రాస్తారు. ಬಾಸುಂಡೆಗಳಿಂದ ವಾಸಿ ಆದೆವು. ఆయన ఒక
దెబ్బల నుంచి మనకు స్వస్థత ಆತನ కలిగింది. ಬಾಸುಂಡೆಗಳು ನಿಮ್ಮನ್ನು ವಾಸಿ ಮಾಡುತ್ತದೆ. ఆయన ఒక దెబ్బల నుంచి మనకు స్వస్థత ಹಲ್ಲೆಲೂಯಾ. ಪಕ್ಕದಲ್ಲಿ కలుగుతుంది. ನೋಡಿ ಇಲ್ಲಿ ಆತನ ಬಾಸುಂಡೆಗಳು ನಿಮ್ಮನ್ನು ವಾಸಿ ಮಾಡುತ್ತದೆ. పక్కన చూసి ఆయన ఒక ಎಷ್ಟೋ ವರ್ಷಗಳಿಂದ ಒಂದು ಬಾಧನೆ ಇರಬಹುದು, ఎన్నో సంవత్సరాల నుంచి ಎಷ್ಟೋ మీకు బాధ ವರ್ಷಗಳಿಂದ ಆ ఉండొచ్చు. ಬಲಹೀನತೆ ಇದ್ದಿರಬಹುದು. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బలహీనత ఉండొచ్చు. ಅದೆಲ್ಲ ನೋ ಮ್ಯಾಟರ್. అవన్నీ పట్టించుకోవద్దండి. ಆತನ ಬಾಸುಂಡೆಗಳಿಂದ ವಾಸಿ ಆಗುತ್ತೆ. ఆయన ఒక గాయాల నుంచి మనకు స్వస్థత ಪಕ್ಕದಲ್ಲಿ కలుగును. ನೋಡಿ ಇಲ್ಲಿ ನೀವು ವಾಸಿ ಆಗ್ತೀರಾ, పక్కన చూసి చెప్పండి మీకు ನೀವು స్వస్థత కలుగుతుంది. ಗುಣವಾಗ್ತೀರಾ, మీకు స్వస్థత ನೀವು కలుగుతుంది. ಆರೋಗ್ಯವಾಗ್ತೀರಾ, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಗುಣಪಡಿಸ್ತಾರೆ. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. ಆಮೆನ್. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ಹಾಗಾದ್ರೆ ನಾವು ಬೈಬಲ್ ಪೂರ್ತಿಯಾಗಿ ನೋಡುವಾಗ మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ಆ ಒಂದು చూసినప్పుడు ಆರೋಗ್ಯದ ಬಗ್ಗೆ ಅನೇಕ ಕಾರ್ಯಗಳು ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ. ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలు దేవుడు ಆ చెప్పినారు. ಒಂದು ಆರೋಗ್ಯವನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ఆ ఒక మంచి ఆరోగ్యాన్ని మనం ಒಂದು పొందుకోవడానికి 3 ಸೀಕ್ರೆಟ್ ರಹಸ್ಯಗಳು, 3 ಕಾರ್ಯಗಳನ್ನು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡಬಹುದು. 3 విషయాల్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. ಹೇಗೆ ನಾವು ಆ ಒಂದು ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬಹುದು, ఎట్లా మనం ఈ యొక్క స్వస్థతను పొందవచ్చు, ಹೇಗೆ ಆ ಒಂದು ಸ್ವಸ್ಥತೆ ನನಗೆ ಬರುತ್ತದೆ, ఎట్లా నాకు ఈ స్వస్థత కలుగుతుంది, ಅದು ವಾಕ್ಯ ನಮಗೆ ಕಲಿಸಿಕೊಡುತ್ತದೆ. అది వాక్యం మనకి ఈ విధంగా ಅದನ್ನು ಮಾತ್ರ ನಾವು నేర్పిస్తుంది. ಬೇಗ ನೋಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿದ್ದೇವೆ. మనం అది గమనించి ప్రార్థన చేద్దాము. ಮೊದಲನೇದಾಗಿ మొదటిగా ಕೀರ್ತನೆಗಳು 107ನೇ ಕೀರ್ತನೆ 20ನೇ ವಾಕ್ಯ. 107వ కీర్తన 24వ వచనం. 20ನೇ ವಾಕ್ಯ. 20వ వచనం. కీర్తనలు ఆయన తన 107 వాక్కును పంపి ఆ. వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ಆಮೆನ್. ಕನ್ನಡದಲ್ಲಿ ಆತನು ದೂತನನ್ನೋ ಎಂಬಂತೆ ತನ್ನ ವಾಕ್ಯವನ್ನ ಕಳುಹಿಸಿ ಅವರನ್ನು ಗುಣಪಡಿಸಿದನು. ಆಮೆನ್. ಮಾಡಿದನು. ಆಮೆನ್. ಅದೇ ಗುಣಪಡಿಸಿದ್ರೆ ಸಮಾಧಿಗೆ ಸೇರೋದಿಲ್ಲ. ఆయన స్వస్థపరిస్తే మనము సమాధిలో చేరుకోము. ಕನ್ನಡದ ಇದು ತೆಲುಗು ಲೇಖ. ಓಕೆ. ఆయన ಆತನು ತನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಕಲಿಸಿ ఆయన తన వాక్కును పంపి ಅವರನ್ನು ಗುಣಪಡಿಸಿದನು. వారిని బాగు చేసెను. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆತನು ವಾಕ್ಯವನ್ನು ಕಲಿಸಿ, ఆయన తన వాక్కును పంపి ದ ಗಾಡ್ಸ್ ವರ್ಡ್, దేవుని వాక్యము ಅದು ದೇವರ ಸ್ವಸ್ಥತೆಯನ್ನ ಹೊತ್ತುಕೊಂಡು ಬರ್ತಾ ಇದೆ. అది దేవుని యొక్క ಆಮೆನ್. స్వస్థతను ಅದು తీసుకొని ನಿಮ್ಮ వస్తుంది. ಕೈಯಲ್ಲಿಯೇ ಇದೆ. అది మీ చేతిలోనే ఉంది. ಇದೆಯಾ ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ? ఉందా మీ చేతిలో? ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆ ಒಂದು ಸ್ವಸ್ಥತೆ ಎಲ್ಲಿಂದ ಬರ್ತದೆ? ఆ స్వస్థత ఎక్కడి నుంచి వస్తుంది? ವೆರಿ ಗುಡ್. ದೇವರ దేవుని వాక్యము ವಾಕ್ಯದಿಂದ. నుంచి. ತೋರಿಸಲಿ, ಬೈಬಲ್ ಇದ್ರೆ ತೋರಿಸಲಿ, ಯಾವುದರಿಂದ ಬರ್ತದೆ? దేవుని వాక్కును, ದೇವರ ವಾಕ್ಯದಿಂದ దేవుని వాక్యము నుంచి ಆರೋಗ್ಯ ಬರುತ್ತದೆ. ఆరోగ్యం ಆತನು వస్తుంది. ವಾಕ್ಯವನ್ನು ಕಲಿಸಿ ఆయన తన వాక్కును ಆತನು పంపి ಗುಣಪಡಿಸಿದಾನೆ, ಹೀಲ್ ಮಾಡುತ್ತದೆ. ఆయన బాగు చేసే ಮುರಿದ ಮನಸ್ಸನ್ನ ಬಲಪಡಿಸುತ್ತದೆ, విరిగిన మనస్సును ನೊಂದ బలపరుస్తాడు. ಮನಸ್ಸನ್ನ ಅದು ಬದಲಾಯಿಸುತ್ತದೆ, బాధపడుతున్న మనస్సును మారుస్తుంది, ಅದು ರೂಪಾಂತರ ಮಾಡುತ್ತದೆ. రూపాంతరం చేస్తుంది. ವಾಕ್ಯವು ಕಟ್ಟಿ ಎಬ್ಬಿಸುತ್ತದೆ. వాక్యము కట్టి ಅಂದ್ರೆ లేపుతుంది. ದೇವರ ವಾಕ್ಯ ತುಂಬಾ ಮುಖ್ಯವಾದದ್ದು. అందుకే దేవుని ఒక వాక్యము ತನ್ನ చాలా ముఖ్యము. ವಾಕ್ಯವನ್ನು ಕಲಿಸಿ ఆయన తన వాక్కును ಆತನು పంపి ಗುಣಪಡಿಸ್ತಾನೆ. ఆయన ನೋಡ್ರಿ, స్వస్థపరుస్తాడు. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳ ಪುಸ್ತಕ జ్ఞానోక్తులు 4ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಾಕ್ಯದಿಂದ 22ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ ಓದುವಾಗ, సామెతలు ಆ, 4వ అధ్యాయము 20 వచనం, 20ರಿಂದ 22. 20 నుంచి 22 వరకు. ఓకే. సామెతలు 4. నా కుమారుడా, ఆ. నా మాటలను ఆలకింపుము, ఆ. నా వాక్యం చెవియకుము, ಹ್ಮ್ నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. ಹ್ಮ್ హృదయములో వాటిని భద్రం చేసుకో. ಹ್ಮ್ దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ಆಮೆನ್. ಕನ್ನಡದಲ್ಲಿ, ಕಂದ ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಆಲಿಸು, ಕಿವಿ ಕೊಡು, ತಪ್ಪದಿರಲಿ, ಇಟ್ಟುಕೋ, ಜೀವವು ಆರೋಗ್ಯವು. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ತೆಲುಗಲ್ಲಿ ತಿರುಗಿ ಹೋದ್ರೆ 20ನೇ ವಾಕ್ಯ. ಓಕೆ. ಎಲ್ಲರೂ నా ಸೇರಿ ಹೇಳೋಣ. కుమారుడా, నా కుమారుడా, నా మాటలను ఆలకింపు. ತಿರುಗಿ ಹೇಳಿ, నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా, ఆ, నా మాటలను ఆలకింపు. నా మాటలన్న ఆలకింపు. ఆ, నా వాక్యము నా వాక్యమును నీ చెవియొగ్గుము. నీ కనుల ఎదుట నుండి ఆ. వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును. భద్రము చేర్చుకున్నా.
దొరికిన వారికి అవి జీవమును ఆ. వారి సర్వ శరీరమునకు ಆರೋಗ್ಯమును ಇಚ್ಚುನು. ಆಮೆನ್. ಆಮೆನ್. ಅವುಗಳನ್ನ ಕಂಡುಹಿಡಿಯುವವರಿಗೆ 22ನೇ ವಾಕ್ಯ, ಅವುಗಳನ್ನ ಹೊಂದಿದವರಿಗೆ అవి దొరికిన ಅವು వాళ్ళకు ಜೀವವೂ ಆಗಿದೆ, జీవమై ఉంది, ದೇಹಕ್ಕೆಲ್ಲ ಅವು ಆರೋಗ್ಯವೂ ಆಗಿದೆ, ಶರೀರముకు ಆರೋಗ್ಯము ಅಯ್ಯುಂది. ಆಮೆನ್. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಾಗಾದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಸ್ವಸ್ಥತೆ ಪಡಿಸುವಂತ ಶಕ್ತಿ ಇದೆ. అయితే దేవుని యొక్క వాక్యానికి ಈ స్వస్థపరిచే ಒಂದು ఒక శక్తి ఉంది. ವಾಕ್ಯವನ್ನ ನಾವು ಎಷ್ಟು ಕೇಳುತ್ತೇವೋ, ఈ యొక్క వాక్యాన్ని మనము ఎంత ಇದು వింటామో, ಎಷ್ಟು ನಮ್ಮೊಳಗೆ ಹೋಗುತ್ತದೋ ఇది ఎంత మన ಅದು లోపలికి ನಮ್ಮನ್ನು వెళ్తుందో ಗುಣಪಡಿಸುತ್ತದೆ. అది మనల్ని ನೋಡಿ ಹೇಳ್ತದೆ, ಅದು స్వస్థపరుస్తుంది. ಜೀವ ಕೊಡುತ್ತದಂತೆ, ఎందుకంటే అది జీవమిచ్చే వాక్యం, ದೇಹಕ್ಕೆಲ್ಲ ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಡುತ್ತದೆ. దేహానికంత ఆరోగ్యం ಆಮೆನ್. ఇచ్చే ಪಕ್ಕದಲ್ಲಿ వాక్యం. ನೋಡಿ, ಅಲ್ಲಿ ಜೀವ ಕೊಡುತ್ತದೆ. పక్కన చూసి చెప్పండి, జీవం ఇస్తది, ಆಮೇಲೆ ఆరోగ్యము ఇచ్చును. ಜೀವ ಕೊಡುತ್ತದೆ, జీవం ఇచ్చును, ಆರೋಗ್ಯ ಕೊಡುತ್ತದೆ. ఆరోగ్యము ఇచ్చును. ಯಾವುದು? ఏది? దేవుని వాక్యము. ಎಲ್ಲ ಕೈಯಲ್ಲೇ ಇಟ್ಕೊಂಡು ಭದ್ರವಾಗಿ ಇಟ್ಕೊಂಡಿರ್ತೀವಿ, ಆದ್ರೆ ರೋಗದಲ್ಲೇ ಇರ್ತೀವಿ ಅಲ್ವಾ? ఇది చేతిలో భద్రంగా పెట్టుకుంటే రోగాలతోనే ఉంటాము, ಸಮಸ್ಯೆನಲ್ಲಿ ಇರ್ತೀವಿ. సమస్యలతోనే ఉంటాము. ಯಾಕೆ? ಈ ಒಂದು ವಾಕ್ಯವನ್ನ ನಾವು ಹೊಂದ್ಕೋಬೇಕು. ఎందుకు అంటే ఈ వాక్యాన్ని మనము పొందుకోవాలి. ನೋಡ್ರಿ, ಅವರು ಹೇಳ್ತಾರೆ ವಾಕ್ಯಗಳನ್ನ ಗಮನಿಸು. 20ನೇ ವಾಕ್ಯ 21 వచనం చూసినట్లయితే, ಕಂದ నా కుమారుడా, ಮಾತುಗಳನ್ನ ಆಲಿಸು. నా ಓಕೆ, మాటలను ನನ್ನ ఆలకింపుము. ನುಡಿಗಳಿಗೆ ನಾನು ಆಲಿಸೋದಿಲ್ಲ, ಕಿವಿ ಕೊಡೋದಿಲ್ಲ. నేను ఆలకింపను, చెవియొగ్గను. 21ನೇ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ನಿನ್ನ ಫೋಕಸ್, ನಿಮ್ಮ ಫೋಕಸ್ ನೋಡ್ತಾ ಇರು, ಅದನ್ನ ಬಿಟ್ಟು ತಪ್ಪ ಬಿಡ, ನಾನು ನೋಡೋದಿಲ್ಲ. ಓಕೆ, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. ಈ ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಕೋ. ಅದು ಇಟ್ಕೊಂಡ್ರೆ ತುಂಬಾ ಸಮಸ್ಯೆ, ಅದು ಪಾಪ ಮಾಡಕ್ಕೆ ಬಿಡೋದಿಲ್ಲ, ಆದ್ರಿಂದ ಬೇಡ. ఇది హృదయంలో పెట్టుకుంటే అది నన్ను పాపం ಹಾಗಂದ್ರೆ చేయడానికి వదలదు, అందుకే ಜೀವನೂ వద్దు. ಇರುವುದಿಲ್ಲ, ಆರೋಗ್ಯನೂ ಇರುವುದಿಲ್ಲ. ఆ కారణంగా ఆరోగ్యము ఉండదు, జీవము ఉండదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈಗ ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, ಕಂದ ఇప్పుడు చూసి చెప్పండి, కుమారుడా, ಕೇಳು, ಕಂದ ಕೇಳು, కుమారుడా, ಆಲಿಸು, ఆలకింపు. ಆಲಿಸು, ಕಿವಿ ಕೊಡು. చెవియొగ్గు. ಹೇಳಿ, ಆಲಿಸು, ఆలకింపుము, ಕಿವಿ ಕೊಡು. చెవియొగ్గుము. ಆಮೇಲೆ నీ కనుల ఎదుట నుండి ಆ, వాటిని హృదయ- తొలగిపోనీయకుము. ನೀನು ಅದನ್ನು ಬಿಟ್ಟು ಏನ್ ಮಾಡಬೇಡ, ತಪ್ಪಿಸಲು ಏನ್ ಮಾಡಬೇಡ, ಅವುಗಳನ್ನು ನಿನ್ನ ಹೃದಯ ಒಳಗೆ ಇಟ್ಟುಕೋ. హృదయము యందు భద్రపరుచుకొనుము. ಆಗ అప్పుడు ಆಮೇನ್, ಅವುಗಳನ್ನ ನಿನ್ನ ಹೊಂದಿದವರಿಗೆ ಜೀವ, ಆರೋಗ್ಯ. ಆಮೇನ್. అది పొందుకున్న వాళ్ళకి జీవము, ದೇವರ ఆరోగ్యము. ವಾಕ್ಯಕ್ಕೆ దేవుని ಗುಣಪಡಿಸುವ వాక్యానికి ಶಕ್ತಿ ಇದೆ. గుణపడిచే ఒక ಒಂದ್ಸತಿ శక్తి ಯೇಸು ఉంది. ಸ್ವಾಮಿ ಬಳಿಗೆ ಶತಾಧಿಪತಿ ಬರ್ತಾರೆ. ఒకసారి యేసయ్య దగ్గరికి ఒక ಆ ಶತಾಧಿಪತಿ ಅಂದ್ರೆ ಅವರ 100 ವ್ಯಕ್ತಿಗಳು ಅವರ ಕೆಳಗಡೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ, ಅವರಿಗೆ ಅವರ ನಾಯಕನು ಶತಾಧಿಪತಿ. 100 సైనికులకి ఆయన ఒక నాయకుడు. ಆಗ ಆತನ ಒಬ್ಬನ ಮೇಲೆ ತುಂಬಾ ಪ್ರಿಯವಾಗಿದ್ದಂತ ಒಬ್ಬ ಸೈನಿಕನಿಗೆ ಹುಷಾರಿಲ್ಲ. ఆయన కింద పనిచేసే ఒక సైనికుడికి ఆరోగ్యం బాగలేదు. ಆಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ ಆತನು ಕೇಳ್ತಾನೆ. అప్పుడు ఆయన యేసయ్య గురించి వింటారు. ಆಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಳಿಗೆ ಒಬ್ಬರನ್ನ ಕಳಿಸಿ ತನ್ನ ಸೈನಿಕನಿಗೆ ವಾಸಿ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಕೇಳ್ತಾನೆ. యేసయ్య దగ్గరకు ఒక సేవకుడిని పంపించి తన ఇంట్లో అనారోగ్యంతో ఉన్న ఆయనకి స్వస్థత పరచాలని అడుగుతాడు. ಅವ್ರ ಹತ್ರ ಹೋಗಿ ಕೇಳಿದ ಮೇಲೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೂಡ ಇವರ ಮನೆಗೆ, ಶತಾಧಿಪತಿ ಮನೆಗೆ ಬರ್ತಾರೆ. ఆ విషయాన్ని విని యేసయ్య కూడా ఈ సెంచురియన్ ఇంటికి వస్తారు. ಆತನು ಬರುವಾಗ ಆ ಶತಾಧಿಪತಿ ಹೇಳ್ತಾನೆ, ఆయన వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు ಲೂಕ 7ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಾಕ್ಯ, లూకా 7వ అధ్యాయము 7వ వచనము. ಲೂಕ 7:7 7:7. ಎನಿಸಿಕೊಳ್ಳಲಿಲ್ಲ, ಒಂದು ಮಾತು ಹೇಳು, ನನ್ನ ಹಾಲಿಗೆ ಗುಣವಾಗುವುದು. ಆಮೇನ್. ಹಾಗಂದ್ರೆ 6ನೇ ವಾಕ್ಯನೂ ಸೇರಿ ಓದಬೇಕಂತದೆ ಕನ್ನಡದಲ್ಲಿ. 6ನೇ ವಾಕ್ಯನೂ ಸೇರಿ ಓದಿ. ಹೋದನು, ಆತನು ಮುಟ್ಟುವುದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ದೂರ ಇರುವಾಗಲೇ ಶತಾಧಿಪತಿಯು ಸ್ನೇಹಿತರನ್ನು ಆತನ ಬಳಿಗೆ ಕಳಿಸಿ, ಪ್ರಭುವೇ ತೊಂದರೆ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಡ, ನೀನು ನನ್ನ ಮನೆಗೆ ಬರೋದ ತಕ್ಕಷ್ಟು ಯೋಗ್ಯತೆ ನನ್ನಲ್ಲಿ ಇಲ್ಲ,
ಈ ಕಾರಣದಿಂದ ತಕ್ಕವನೆಂದು ಎನಿಸಿಕೊಳ್ಳಲಿಲ್ಲ. ಆದರೆ ನೀನು ಒಂದು ಮಾತು ಹೇಳು, ನನ್ನ ಆಲೆಗೆ ಗುಣವಾಗುವುದು. ಆಮೇಲೆ ತೆಲುಗಿನಲ್ಲಿ 7, 6 and 7. ಆಮೆನ್. ಒಂದು ಮಾತು ಹೇಳಿದರೆ ఒక్క మాట ನನ್ನ చెప్తే ಹಾಲಿಗೆ ಗುಣವಾಗುವುದು. నా ఒక దాసుడు ನೋಡಿ, స్వస్థపరచబడును. ಆತನೊಬ್ಬ ಅನ್ಯನು ಆತನ ನಂಬಿಕೆ ನೋಡಿ, ಯೇಸು ಸ್ವಾಮಿ ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ರೆ ಸಾಕು, యేసయ్య ఒక్క మాట సెలవిస్తే ಆತನ చాలు ವ್ಯಾಧಿ ಗುಣವಾಗ್ತದೆ. ಆಮೆನ್. ఆయన ಆತನ ఉన్న రోగము ಆತನ ಒಂದು ಮಾತು వెళ్ళిపోతుంది. ಸಾಕು, ಒಂದು ಮಾತು ಸಾಕು, ఆయన ఒక్క మాట చాలు, ನಿಮ್ಮ ರೋಗವು ಗುಣವಾಗ್ತದೆ. మీ రోగాల నుంచి ನಿಮ್ಮ మీకు ಮನಸ್ಸು విముక్తి ಕಟ್ಟಲ್ಪಡುತ್ತದೆ. చెందుతారు. మీ మనస్సు ನಿಮ್ಮ కట్టబడుతుంది. ಗಾಯಗಳು ಕಟ್ಟಲ್ಪಡುತ್ತದೆ. మీ యొక్క గాయాలు కట్టబడతాయి. ಸತ್ಯವನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳಿರಿ. సత్యము మీకు ಅದು మీరు ಸತ್ಯವು తెలుసుకుంటారు. ನಿಮ್ಮನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡುತ್ತದೆ. ఆ సత్యమే మీకు విడుదలనిస్తుంది. ದೇವರ ವಾಕ್ಯ ನಮಗೆ ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಡುತ್ತದೆ. మొదటిగా దేవుని యొక్క వాక్యము మనకు ఆరోగ్యం ఇస్తుంది. ಎರಡನೇದಾಗಿ రెండవదిగా ಏಸಾಯ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ యెషయా రాసిన 61ನೇ ಅಧ್ಯಾಯ పుస్తకము 61వ అధ్యాయం 1ರಿಂದ 3ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ. 1 నుంచి 3 వచనాలు. ಏಸಾಯ 61 1ರಿಂದ 3. ನನ್ನ ಮೇಲೆ ಅದೇ ಶುಭ ವರ್ತಮಾನವನ್ನು ಸಾರುವುದಕ್ಕೆ, ವಾಸಿ ಮಾಡುವುದಕ್ಕೂ, ನೇಮಿಸಿರುವ ಶುಭ ವರ್ಷ. ಓಕೆ, 1ನೇ ವಾಕ್ಯ ಮಾತ್ರ ತೆಲುಗಿನಲ್ಲಿ ಹೋದನ. మనం ప్రకటించుటకు యెహోవాను అభిషేకించెను. హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును. ಸಾಕು ಸಾಕು. ಅಲ್ಲಿ ಮೊದಲನೇದಾಗಿ ವಾಕ್ಯ ಪ್ರಾರಂಭ ಆಗುವಾಗ ದೇವರ ಆತ್ಮನು ನನ್ನ ಮೇಲೆ ಇದ್ದಾರೆ. మొదట వచనం మనం చూసినట్లయితే యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ಇದು ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ ಹೇಳಲ್ಪಟ್ಟ ಪ್ರವಾದನೆ ಮಾತು. ఇది యేసయ్య గురించి చెప్పబడిన ప్రవాద వాక్యం. ಆತ್ಮನು ನನ್ನ ಮೇಲೆ ಇದ್ದಾನೆ. దేవుని యొక్క ఆత్మ నా మీద దిగి వచ్చి ఉన్నది. ಏನಕ್ಕಾಗಿ? ಹೃದಯ ಮುರಿಯಲ್ಪಟ್ಟವರ ಹೃದಯ ಮನಸ್ಸನ್ನು ಕಟ್ಟುವುದಕ್ಕೆ. ఎందుకు అంటే నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, ಕಟ್ಟಲ್ಪಟ್ಟವರಿಗೆ ವಾಸಿ ಮಾಡುವುದಕ್ಕೆ, చెరలో ఉన్న వారికి విడుదలనివ్వటానికి ದೇವರ ಆತ್ಮನು ನನ್ನ ಮೇಲೆ ಇದ್ದಾನೆ. దేవుని యొక్క ఆత్మ నా మీద దిగి ಕರ್ತನ వచ్చెను. ಆತ್ಮನು, దేవుని యొక్క ಗುಣಪಡಿಸುವ ಆತ್ಮನು, స్వస్థపరిచే ಆಮೇಲೆ ఆత్మ, ಕಟ್ಟುವ ಆತ್ಮನು, హృదయాల్ని కట్టే ఒక ఆత్మ, ನಮ್ಮ ಒಂದು ಶರೀರವನ್ನ ಒಂದು ಜೀವ ಕೊಡುವ ಆತ್ಮನು, మన శరీరాలకి ఒక జీవం ఇచ్చే ఆత్మ. ಯೇಸು ಸ್ವಾಮಿ ತನ್ನ ಸೇವೆಯ ಸ್ಥಳದಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡಿದ ಸಮಯದಲ್ಲಿ, యేసయ్య తను సేవ చేస్తున్న సమయంలో ಆತನು ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಬಲದಿಂದಲೂ, ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలము నుంచి ಆತನು ಎಲ್ಲಾ ಜನರಿಗೆ ಒಳ್ಳೆಯದು ಮಾಡುತ್ತಾ, ఆయన అందరికೂ మంచి చేస్తూ, ಸೈತಾನನ ಬಲದಿಂದ ಕಟ್ಟಲ್ಪಟ್ಟ ಎಲ್ಲರಿಗೂ, సైతాను నుంచి కట్టబడిన ప్రతి ಆತನು ఒక్కలకు ಗುಣಪಡಿಸುವವನಾಗಿ ತಿರುಗಿದನು. ఆయన వాడిగా వచ్చినారు. ಆತನ ಮೇಲೆ ಇದ್ದಂತ ಅಭಿಷೇಕ, ఆయన మీద ఉన్న అభిషేకం ಅನೇಕ ರೋಗ್ಯಸ್ಥರನ್ನ ವಾಸಿ ಮಾಡಿತ್ತು. ఎంతో రోగాలతో ఉన్న వాళ్ళని స్వస్థపరిచింది. ಅನೇಕರನ್ನ ಗುಣಪಡಿಸಿತ್ತು. ఎంతో మందిని స్వస్థపరిచినారు. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 10:38 ಅದನ್ನು ಓದುತ್ತೇವೆ. అపోస్తుల కృత్యాల్లో 13వ అధ్యాయంలో చూస్తాము, వచనంలో చూస్తాము. 10:38 ಓದೋದು ಬೇಡ. 10:38 ಆತನು ಗುಣಪಡಿಸುತ್ತಾನೆ. ఆయన స్వస్థపరుస్తారు. ಆತನ ದೇವರ ಆತ್ಮನು ಆತನ ಮೇಲೆ ಇದ್ದ ಕಾರಣ, దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ಆತನು ఉండే కారణంగా ಗುಣಪಡಿಸುವವನಾಗಿ, ఆయన స్వస్థపరిచేవాడిగా, ಬಿಡುಗಡೆ ಮಾಡುವವನಾಗಿ విడుదల చేసేవారిగా ಸಂಚರಿಸ್ತಾ ಇದ್ದನು. ఆయన
సేవ చేస్తున్నారు. ಆತನ ಒಂದು ಸೇವೆಯ ಸಮಯದಲ್ಲಿ ఆయన ఒక సేవ సమయంలో ಅನೇಕ ರೋಗಿಯಸ್ಥರನ್ನ ವಾಸಿ ಮಾಡಿದರು, ఎంతో మంది రోగస్తులను స్వస్థపరిచారు, ಅನೇಕರನ್ನ ಗುಣಪಡಿಸಿದರು, ఎంతో మందిని స్వస్థపరిచినారు, ಸತ್ತವರನ್ನ ಎಬ್ಬಿಸಿದರು, చనిపోయిన వాళ్ళని లేపినారు, ಕುರುಡರಿಗೆ ಕಣ್ಣನ್ನ ಬರುವ ಹಾಗೆ ಮಾಡಿದರು, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళుని ನೊಂದ చూపించారు, ಮನಸ್ಸು ಉಳ್ಳವರನ್ನ ಸಂತೈಸಿದರು, విరిగిపోయిన మనస్సున్న వాళ్ళని తృప్తిపరిచినారు, ಕಟ್ಟಲ್ಪಟ್ಟವರನ್ನ ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟನು. కట్టబడిన వారికి విడుదలనిచ్చినారు. ಯಾವುದರಿಂದ? ಆತನು ಹೇಳ್ತಾನೆ, ದೇವರ ಆತ್ಮನು ನನ್ನ ಮೇಲೆ ಇದ್ದಾನೆ. దేని నుంచి అంటే ఆయన ఆమేన్. అంటున్నారు, దేవుని ఆత్మ నా మీద ఉంది. ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಅಭಿಷೇಕ పరిశుద్ధాత్మని ఒక ನಮ್ಮ ಎಲ್ಲ అభిషేకము ನೊಹಗಳನ್ನ ಬಂಧನಗಳನ್ನ ಮುರಿಯುತ್ತದೆ. మన అన్ని బాధలని నుంచి మనకి ನಮ್ಮ విడుదలనిస్తుంది. ನಮ್ಮ ಮನಸ್ಸಿನ ಗಾಯಗಳನ್ನ ಆರಿಸುತ್ತದೆ. మన మనస్సులో ఉన్న గాయాలను ನಮ್ಮ ఆయన స్వస్థపరుస్తాడు, ರೋಗಗಳನ್ನ ವಾಸಿ మన ಮಾಡುತ್ತದೆ. రోగాలని స్వస్థపరుస్తాడు. ಕೊನೆಯದಾಗಿ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ನೋಡಿ ఆఖరిగా ಮುಗಿಸೋಣ. ఒకటి చూసి ముగిస్తాము. ಮಾರ್ಕ 16ನೇ ಅಧ್ಯಾಯ మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 17ನೇ ಮತ್ತು 18ನೇ ವಾಕ್ಯ. 17, 18వ ಮಾರ್ಕ వచనాలు. 16, 17, 18. ಹಾ. ಆಗುವುದಿಲ್ಲ. ಅಮೇನ್, ಅಮೇನ್. ಯೇಸು ಸ್ವಾಮಿ ತನ್ನ ಒಂದು ಈ ಲೋಕದ ಒಂದು ಸೇವೆಯನ್ನು ಮುಗಿಸಿ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುವಾಗ యేసయ్య తన సేవను ముగించి పరలోకానికి ತನ್ನ వెళ్ళేటప్పుడు ಶಿಷ್ಯರಿಗೆ ಹೇಳಿದರು, తన శిష్యులను ఈ విధంగా చెప్పినారు, ಎಲ್ಲರಿಗೆ ಹೋಗಿ ಸ್ವಾರ್ಥೆಯನ್ನು ಸಾರಬೇಕು, వెళ్ళి ప్రతి ఒక్కరికి ಅದರಲ್ಲಿ సువార్తను చెప్పండి, ಸೈತಾನದ ಹಿಡಿಯಲ್ಪಟ್ಟವರಿಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಡಬೇಕು, సైతాను నుంచి కట్టబడిన వాళ్ళకి ರೋಗದಲ್ಲಿ విడుదలనివ్వాలి, ಇರುವವರ ಮೇಲೆ ಕೈ ಇಡುವಾಗ ವಾಸಿ ಆಗ್ತದೆ రోగుల మీద చెయ్యి పెట్టినప్పుడు వాళ్ళకి స్వస్థత ಎಂಬುದಾಗಿ పొందుతారు. ಹೇಳಿ ಆತನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, ನನ್ನ ಮೇಲೆ ಶಕ್ತಿ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ అని చెప్పి నా పైన దేవుని యొక్క శక్తి ఉంది, ಆ ಅಧಿಕಾರವನ್ನ ನಾನು ನಿಮಗೆ ಕೊಡುತ್ತೇನೆ, ఆ ఒక అధికారాన్ని నేను మీకు ನೀವು ఇస్తాను, ನನ್ನ ನಾಮದಲ್ಲಿ ಹೋಗಿ మీరు నా నామంలో వెళ్ళి ನೀವು ಗುಣಪಡಿಸಿರಿ. ಆಮೆನ್. స్వస్థపరచండి. ಜೀಸಸ್ ನೇಮ್, ಯೇಸುವಿನ ನಾಮ యేసయ్య పేరులో ಗುಣಪಡಿಸುವ ಶಕ್ತಿ ಉಳ್ಳದು. ಆಮೆನ್. గుణపరిచే ఒక శక్తి ఉంది. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಶಕ್ತಿ ಉಂಟು, యేసయ్య నామంలో ఒక శక్తి ఉంది, ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬಲ ಉಂಟು, యేసయ్య నామంలో బలం ఉంది, ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಆರೋಗ್ಯ ಉಂಟು. యేసయ్య నామంలో ఆరోగ్యం ఉంది. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ, అపోస్తల కృత్యాలు మనం 3ನೇ చూసినట్లయితే ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 3వ అధ్యాయము 6ನೇ ವಾಕ್ಯದಿಂದ 8ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ 6వ వచనం నుంచి 8వ వచనం, ಪೇತ್ರನನ್ನು ಯೋಹಾನನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದಕ್ಕೋಸ್ಕರ ದೇವ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ, ದೇವರಾಲಯಕ್ಕೆ. పేతురు దేవుని మందిరానికి వెళ్తున్నారు. ಆಗ ಹುಟ್ಟಿದಾಗಿಂತ ನಡೆಯಕ್ಕೆ ಆಗದೆ ಇರುವಂತ ಕುಂಟನು ಒಬ್ಬನ ಅಲ್ಲಿ ಇದ್ದನು. అక్కడ పుట్టినప్పటి నుంచి కాళ్ళు లేని వాడు ఒకడు ఉన్నాడు. ಅವನನ್ನ ಪ್ರತಿದಿನ ತೆಗೆದುಕೊಂಡು ಎತ್ಕೊಂಡು ಬಂದು ಅಲ್ಲಿ ಅವು ದೇವಾಲಯದ ಮುಂದೆ ಇಡ್ತಾರೆ. అతన్ని ప్రతిరోజు ఎత్తుకొని వచ్చి ఆ దేవాలయం ముందు ಆತನು కూర్చోబెడతారు. ಭಿಕ್ಷೆ ಬೇಡುತ್ತಾನೆ. ఆయన అక్కడ భిక్ష, ಸಾಯಂಕಾಲ ಆದ್ಮೇಲೆ ಬಂದು ಆತನನ್ನು ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. సాయంకాలం ఆయన్ని మళ్ళీ తిరిగి తీసుకొని ಈ వెళ్తారు. ರೀತಿಯಲ್ಲಿ ಆತನ ಜೀವನ ಇತ್ತು. ఈ విధంగా ఆయన ಈಗ జీవితం ఉంది. ಪೇತ್ರನು ಯೋಹಾನನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ದೇವಾಲಯಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. పేతురు యోహాను ప్రార్థన చేయాలని దేవాలయానికి వచ్చినారు. ಆಗ ಹೋದಾಗ ಆ ಒಂದು ಕುಂಟನನ್ನ ನೋಡಿ, అక్కడ వెళ్ళినప్పుడు ఆ కుంటిని చూసి ಅವರನ್ನು ನೋಡಿ ಹೇಳ್ತಾರೆ, అతన్ని చూసి ఇలా అంటారు, ಚಿನ್ನವು ಬೆಳ್ಳಿ ನಮ್ಮ ಹತ್ರ ಇಲ್ಲ, బంగారము వెండి మా దగ్గర ಆದ್ರೆ లేవు, ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ అయితే యేసయ్య నామములో ಎದ್ದು ನಡೆ ಎಂಬುದಾಗಿ లేచి ಹೇಳಿದರು. నడువు అని చెప్తారు. ಆಮೆನ್. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ యేసయ్య నామంలో ಎದ್ದು నడువమని ನಡೆ చెప్తారు. ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದರು. ಆಮೆನ್. ಆತನು ಏನ್ ಮಾಡಿದ? 8ನೇ ವಾಕ್ಯ, 8వ వచనము, ಆ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಹೇಳಿದ ತಕ್ಷಣ ಅವನು ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯೇಸುವಿನ ನಾಮ ಹೇಳಿದ ತಕ್ಷಣ యేసయ్య నామం అని ಆ చెప్పిన ಒಂದು వెంటనే ನಾಮ ಆತನಲ್ಲಿ ಹುಟ್ಟಿದಾಗದಿಂದ ಇದ್ದಂತ ಆ ಒಂದು ಕುಂಟತನವನ್ನ ಬದಲಾಯಿಸಿತ್ತು. ఆ ఒక నామము పుట్టినప్పటి నుంచి కుంటోడుగా ఉన్న అతని ఒక జీవితాన్ని మార్చింది. ಈ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ ನನಗೆ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕಲ್ಪನೆ ಬಂತು. ఈ వాక్యం చదివేటప్పుడు నేను ఇట్లా ಹುಟ್ಟಿದಾಗಿಂದ కల్పించుకున్నాను. ನಡೆಯಕ್ ಆಗಲ್ಲ. పుట్టినప్పటి నుంచి ಒಂದು ವೇಳೆ నడిచేకవుదు, ಕಾಲು ಒಂದು ವೇಳೆ ಚಿಕ್ಕದಾಗಿದ್ದಿರಬಹುದು, కాలు ఒకవేళ పొట్టిగుండొచ్చేమో, ಅಥವಾ ಅದು ತಿರುಗಿರಬಹುದು, లేదా వంకరగా ಬೇರೆ తిరిగిందేమో, ಶೇಪ್ ಆಗಿ ಇದ್ದಿರಬಹುದು. వంకరుగుందేమో. ಈಗ ಅಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯ
ಹೆಸರನ್ನು ಹೇಳಿದ ತಕ್ಷಣ ఇప్పుడు అక్కడ యేసయ్య నామం చెప్పిన వెంటనే ಅಲ್ಲಿ ಒಂದು ಶಬ್ದ ಕೇಳಿ ಇರುತ್ತದೆ. అక్కడ ఒక శబ్దం వచ్చి ಯಾವ ಶಬ್ದ? ఏం శబ్దము? ಕಟ 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 ಎಂದ ಒಂದು ಶಬ್ದ ಕೇಳಿ ಇರುತ್ತೆ. కట 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 అని ఒక శబ్దం ಒಂದು వచ్చి ಎಲುಬುಗಳು ಬೆಳೆದಿರುತ್ತೆ, ఆ ఎముకలన్నీ పెరిగుంటాయి, ಕಾಲು ಸರಿಯಾಗಿರುತ್ತೆ. ఆ వంకరుగున్నవి ಆ సరిపోయి ಒಂದು ఉంటాయి. ಸೆಕೆಂಡ್ ನಲ್ಲಿ ఆ ఒక క్షణంలో ಆತನು ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡ. ఆయన లేచి నిలబడి, ಹುಟ್ಟಿದಾಗದಿಂದ ಆತನು ಎದ್ದೇಳಕ್ ಆಗಲ್ಲ, పుట్టినప్పటి నుంచి లేసేకి అవ్వలేదు, ನಿಲ್ಲಕ್ ಆಗಲ್ಲ, నిలబడ్డానికి ನಡೆಯಕ್ಕೆ ಆಗಲ್ಲ. నడవటానికి ಆದ್ರೆ అవ్వదు. ಈಗ ಆತನು ಎದ್ದು ನಿಂತುಕೊಂಡ. అయితే ఇప్పుడు ఆయన లేచి ಆತನು నిలబడ్డాడు, ಆತನು ಹಾರಿ ಬರುತ್ತಾನೆ, ఆయన దిగ్గున లేచి ಆತನು నిలిచి ನಡೆದಾಡುತ್ತಾನೆ. గంతులు వేస్తూ, ನೋಡಿ ತಕ್ಷಣ ಆ ಒಂದು ಕಾಲು ಬಂದ ತಕ್ಷಣ ಆತನಿಗೆ ಹೆಂಗೆ ಇರಬೇಕು, ಎಷ್ಟು ಖುಷಿ ಆಯ್ತು. ఆయన కాళ్ళు వచ్చిన వెంటనే ఎంత సంతోషము. ಆತನು ಸಂತೋಷದೊಟ್ಟಿಗೆ ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಹೋದ. ఆయన సంతోషంతో స్తుతిస్తూ దేవుని ఆలయానికి ಯೇಸುವಿನ వెళ్ళాడు. ನಾಮ. యేసయ్య నామములో ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು ಪೂರ್ತಿಯಾಗಿ అపోస్తుల కృత్యాలన్నీ ಯೇಸುವಿನ చూసినట్లయితే ನಾಮದಲ್ಲಿ ನಡೆದಂತ ಅನೇಕ ಅದ್ಭುತಗಳು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. యేసయ్య నామంలో జరిగిన ఎన్నో అద్భుతాలు ದೇವರ రాయబడి ఉన్నాయి. ಮಕ್ಕಳಾದಂತ ನಾವುಗಳು దేవుని బిడ్డలైన మనము ದೇವರು ಹೇಳಿದ, దేవుడు చెప్పిన ಸ್ವಸ್ಥತೆಗೆ ಹೇಳಿದ ಈ ಒಂದು ಕಾರ್ಯಗಳನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. స్వస్థత గురించి చెప్పిన ఈ కార్యాలను మనం అర్థం ಸ್ವಸ್ಥತೆ చేసుకోవాలి. ಅದು ನಮಗೋಸ್ಕರ ಮಾಡಲ್ಪಟ್ಟಂತ ಒಡಂಬಡಿಕೆ. స్వస్థత అది మన కోసం చేయబడిన ఒక ನಾವು ఒడంబడిక. ಆರೋಗ್ಯವಾಗಿ ಬದುಕಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ಬಯಸ್ತಾರೆ. మనం ఆరోగ్యంగా బ్రతకాలని దేవుడు ನಾವು ఇష్టపడుతున్నాడు. ಆರೋಗ್ಯವಾಗಿ ಬದುಕಬೇಕು ಎನ್ನುವುದಕ್ಕಾಗಿಯೇ మనం ఆరోగ్యకరంగా ఉండాలని ಆತನ ವಾಕ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ఆయన ఈ వాక్యాన్ని ఇచ్చినాడు. ಆತನ ಆತ್ಮವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ఆయన ఒక ఆత్మ మనకి ಯೇಸುವಿನ ನಾಮವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. యేసయ్య నామం మనకి ಆಮೆನ್. ఇచ్చినాడు. ಇವತ್ತು ಎಷ್ಟು ಜನರು ನನಗೆ ಆರೋಗ್ಯ ಬೇಕೆಂಬುದಾಗಿ ಬಯಸ್ತೀರಿ? ఈ రోజు ఎంత మంది నాకు ఆరోగ్యం ಎಷ್ಟು ಜನರು కావాలని ಆ ಒಂದು ಸುಖ ఆశపడుతున్నారు? ಬೇಕೆಂಬುದಾಗಿ ఆ ಬಯಸ್ತೀರಿ? ఒక స్వస్థత కావాలని ಹಾಗೆ ఆశపడుతున్నారు. ಒಂದು ನಿಮಿಷ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ మనము వాళ్ళ అందరూ లేచి ಹಾಗೆ ಎದ್ದು ನಿಂತುಕೊಂಡು లేచి ದೇವರ నిలబడి ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣ. ಹಾಲೆಲೂಯಾ. దేవుని యొక్క సముఖంలో ఒప్పించుకుందాము. ಶಕರಗಡಲರ ರಾಜ ನಿನ್ನ ಮಾಲಿಗೆ. ಹಾಲೆಲೂಯಾ. இந்த ராஜாவும் மாளிகை இல்லாத தெலுங்குல பாடுங்க சிஸ்டர். ராஜாவும் மாளிகை ராப்பகலை அமர்ந்திருப்பேன். ಹಾಲೆಲೂಯಾ ಹಾಲೆಲೂಯಾ ಹಾಲೆಲೂಯಾ. ಹಾಗೆ ನಾವೆಲ್ಲರೂ ಕಣ್ಗಳನ್ನು ಮುಚ್ಚಿ రాజాని ಶಕರಗಡಲರ రే పగలు వేచి ఉందును యేసు రాజాని భవనములో రే పగలు వేచి ఉందును నిన్ను స్తుతించి ఆరాధించును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును ఆమేన్. నా చింతలు మరచెదను రాజాని భవనములో ఆమేన్. రే పగలు వేచి ఉందును యేసు రాజాని భవనములో Yes, Lord. రే పగలు వేచి ఉందును నా బలమా నా కో
భవనములో Yes, Lord. రేయి పగలు వేచి అందును యేసు రాజా నీ భవనములో కరబలని కదలరా. రేయి పగలు వేచి అందును అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా షిక్కేను ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా షిక్కేను Yes, Lord. ఆరాధన నీకే. అందరూ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳುವ ಆರಾಧನಾ. ಎಸ್ ಲಾರ್ಡ್, ಆರಾಧನಪ್ಪ. ఆరాధన అబ్బా తండ్రి ఎస్ లార్డ్, నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఓ బలగయనే తేలువా ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. ಒಂದೇಸಾರಿ ఆరాధన ಶಂದರಗಡಲರಗದಲರಾ ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. పరిశుద్ధనాದ ಕರ್ತನೆ, పరిశుద్ధుడైన మా ಆರೋಗ್ಯದಾಯಕನೇ, ಆರೋಗ್ಯದಾಯಕುಡ ನಾನೇ ನಿನ್ನ ಗುಣಪಡಿಸುವ ದೇವರು ಎಂಬುದಾಗಿ ವಾಗ್ದಾನ ಮಾಡಿದ ಆತ. నేనే నిన్ను స్వస్థపరిచే దేవుడు అనే వాగ్దానం ಈ ఇచ్చిన ಒಂದು దేవా, ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ఈ సాయంకాల సమయం ಯಾರೆಲ್ಲ ಬಲಹೀನವಾಗಿದ್ದಾರೋ, ఎవరైతే బలహీనం ಯಾರೆಲ್ಲ ఉన్నారో, ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಸೋತು ಹೋಗಿದ್ದಾರೋ, ఎవరైతే మనసులో ఓడిపోయారో, ದೇಹದಲ್ಲಿ ಬಲಹೀನವಾಗಿದ್ದಾರೋ, శరీరంలో బలహీనంగా ಯೆಹೋವಾ ರಾಫಾ, యెహోవా రాఫా, ಆರೋಗ್ಯದಾಯಕನೇ, ఆరోగ్యం ఇచ్చే ನೀನು దేవా, ಮುಟ್ಟಿ ಗುಣಪಡಿಸು ದೇವರೇ. ముట్టి స్వస్థపరచండి అయ్యా. ತಲೆಯಿಂದ ಅಂಗಾಲಿನ ತನಕ తల నుంచి కాలి ನಿನ್ನ వరకు ಒಂದು ಸ್ವಸ್ಥತೆಯ ಶಕ್ತಿ నీ యొక్క స్వస్థత శక్తి ಇಳಿದು ಬರಲಿ ಅಪ್ಪ. అందరి మీద దిగిరాని అయ్యా. ನರಗಳಲ್ಲಿ ನಿನ್ನ ಶಕ್ತಿ ಇಳಿಯಲಿ, నరాలలో నీ శక్తి దిగిరాని, ಎಲುಬುಗಳಲ್ಲಿ ನಿನ್ನ ಶಕ್ತಿ ಇಳಿಯಲಿ, ఎముకలలో నీ శక్తి దిగిరాని, ಪ್ರತಿಯೊಂದು ಅಂಗಗಳಲ್ಲಿ ನಿನ್ನ ಶಕ್ತಿ ಇಳಿಯಲಿ ಸ್ವಾಮಿ. ప్రతి ఒక్క అంగములో నీ శక్తి దిగిరాని అయ్యా. ನಿನ್ನ ಜನರನ್ನ మీ ಬಂಧನದಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡಪ್ಪ. మీ ప్రజలని బంధాల నుంచి విడిపించండి ನಿನ್ನ అయ్యా. ಜನರನ್ನ ಗುಣಪಡಿಸು ದೇವರೇ. మీ ప్రజల్ని స్వస్థపరచండి దేవా. ನಿನ್ನ ಜನರ ಹೃದಯದ ಭಾರವನ್ನ ತೆಗೆದುಹಾಕು మీ ಸ್ವಾಮಿ. ప్రజల హృదయ భారాన్ని తీసేయండి అయ్యా. ಪರಿಪೂರ್ಣ ಜೀವದೊಟ್ಟಿಗೆ, పరిపూర్ణ జీవముతో, ಪರಿಪೂರ್ಣ ಆರೋಗ್ಯದೊಟ್ಟಿಗೆ పరిపూర్ణ ఆరోగ్యముతో ನಿನ್ನ ಜನಾಂಗಗಳು ಜೀವಿಸಲಿ ಅಪ್ಪ. నీ ప్రజలు జీవించని దేవా. ನಿನ್ನ ವಾಕ್ಯ ಕಲಿಸಿಕೊಟ್ಟ ದೇವರೇ, ఈ వాక్యాన్ని పంపించిన ನಿನ್ನ దేవా, ವಾಕ್ಯದಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ಗುಣಪಡಿಸು. నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని ಒಡಂಬಡಿಕೆ స్వస్థపరచండి. ಮಾಡಿದ ದೇವರೇ, వాగ్దానము చేసిన దేవా, ನಿನ್ನ ಒಡಂಬಡಿಕೆ ಪ್ರಕಾರ ಎಲ್ಲರನ್ನು ಗುಣಪಡಿಸು. నీ వాగ్దానం ప్రకారంగా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ಕುಟುಂಬಗಳನ್ನ ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. కుటుంబాల్ని మీ యొక్క ఆల్వికకి ಸಭೆಯಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಕುಟುಂಬಗಳು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. సభలో ఉన్న ప్రతి కుటుంబాల్ని మీ దగ్గర పెడుతున్నాం. ಆನ್ಲೈನ್ ನಲ್ಲಿ ನೋಡುವಂತವ್ರನ್ನ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ ಅಪ್ಪ. ఆన్లైన్ లో చూస్తున్న వాళ్ళని కూడా ఒప్పిస్తున్నాము ಇದು దేవా. ಅದ್ಭುತವಾಗಿ ಅವರಿಗೆ ಮಾರ್ಪಡಲಿ ಕರ್ತನೆ. అద్భుతం వాళ్ళ జీవితంలో చేయండి దేవా. ಆರಾಧನೆಗೆ
ಆರಾಧನೆಗೆ ಬಂದ ಎಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವದಿಸು ಅಪ್ಪ. ಆರಾಧನೆಗೆ వచ్చిన ప్రతి ఒక్కరిని ಈ ఆశీర్వదించండి. ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ ಜೊತೆಗಿರಲಿ ఈ ಸ್ವಾಮಿ. వారం అంతా కూడా మీ ప్రసన్నత వాళ్ళకి తోడై ఉండండి. ನಿನ್ನ ಪರಿಪೂರ್ಣ ಸುಖ ಆರೋಗ್ಯ ಬಲವನ್ನು ಅನುಭವಿಸಲಿ ಅಪ್ಪ. మీ పరిపూర్ణ సుఖము ఆరోగ్యము బలము అనుగ్రహించండి. ಕೆಲಸಗಳಲ್ಲಿ ನಿನ್ನ ಆಶೀರ್ವಾದ ಉಂಟಾಗಲಿ. పనిపాట్లో మీ ఆశీర్వాదం ఉండని. ಪ್ರಯಾಣಗಳಲ್ಲಿ ನಿನ್ನ ಸಂರಕ್ಷಣೆ ಇರಲಿ. ప్రయాణాలలో మీ యొక్క సంరక్షణను ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. మీకు ఒప్పిస్తున్నాము తండ్రి. ನಿನಗೆ ಘನತೆ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. మీకే ఘనత మహిమ చెల్లిస్తున్నాము. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ యేసయ్య నామములో ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ಒಳ್ಳೆಯ ತಂದೆ. ప్రార్థిస్తున్నాము తండ్రి. ಆಮೆನ್. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳೋಣ. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా రంగములోని సమస్తం ఆయనను సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన మేలుని ఏది మరువకుండా. ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳೊಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಅನ್ಯೋನ್ಯತೆ ಐಕ್ಯತೆಯು ಎಲ್ಲರ ಸಂಗಡ ಇದ್ದು ಜಯದ ಹಾದಿನಲ್ಲಿ ಮನ ನಡೆಸಲಿ. ಹಾಲೆಲೂಯ. ಪ್ರಭು ಯೇಸುವಿನ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. ಆಮೆನ್. ಆಮೆನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಕರ್ತನ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್.